ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ సందర్భంగా అందరికీ కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది, మరి నా రాశి ఎలా ఉంది, ఈ సంవత్సరం నా జాతకం ఎలా ఉంది అన్న పాయింట్లో చాలామంది అనుకుంటారు. ఈవెన్ నాతో సహా మకర రాశి వాళ్ళకి మరి 2025లో ఏలినాట్స్ అని 7.5 సంవత్సరాల పాటు ఇది గడిచింది. ఇది అయిపోవచ్చిందని విన్నాను. దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉన్నాను. ఈరోజు వరాహి నుంచి సూర్య గారు మనతో పాటు ఉన్నారు. సూర్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీకు ఎంతమంది ఫ్యాన్స్ అంటే మీరు మాట్లాడే భాషకి, ఆ సర్కాజంకి, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ గోదావరి జిల్లాల యాసకి, మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి మామూలుగా ఫ్యాన్స్ లేరు మీకు. అక్క ఇదంతా నీ వల్లే. టుడే గాట్ అన్ ఐడెంటిటీ అంత వచ్చింది నీ గురించి, నీ వల్లే వచ్చింది. ఎవరు ఫోన్ చేసినా ఫస్ట్ నన్ను అడగరు, నిన్నే అడుగుతారు అంజలి గారి వీడియో చూసుకొచ్చావు అని. సో నా ఛానల్ వరాహి ఆస్ట్రాలజీ కాస్తే అంజలక్క ఛానల్ అయిపోయింది అది. నైస్ అండ్ సో గ్లాడ్. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రేక్షకులందరికీ కూడా, సిగ్నేచర్ స్టూడియోస్ ప్రత్యేకించి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మొట్టమొదటి రాసి మ్యాచ్ రాసి మంచి వెళ్దాం. బయట మామూలు జనరలైజ్డ్ వీడియోస్ చూస్తూ ఉంటారు, కొంచెం డిఫరెంట్ నోట్స్లో ఉంటుంది. ప్రాక్టికాలిటీగా వెళ్దాం తప్పకుండా. సో మ్యాచ్ అనేటోడికి జనరల్గా వైఫ్ ఎప్పుడు పని చేయాలని కోరుకుంటారు. అవునా? మ్యాచ్ అనుకున్నది అది. అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే ఏముంటుంది అని వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడు, ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. కొంత సపోర్ట్ కావాలి. కాకపోతే మ్యాచ్ ఎప్పుడు వేడి నీళ్ళే, చన్నీళ్ళు అనేవి చాలా తక్కువ ఉంటాయి. చన్నీళ్ళు వైఫ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, రైట్. లేదా వైఫ్ అయితే హస్బెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కొంచెం వైస్ వెర్సా. అంటే అగ్రెసివ్ నేచర్స్ ఉంటాయి వీళ్ళలో, వైలెన్స్ నేచర్ ఉంటుంది, క్యాపబిలిటీస్ ఉంటాయి. పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు, దాన్ని ఇనిషియేటర్స్ అని కూడా అనొచ్చు. కాకపోతే మ్యాషన్కి ఇప్పుడున్న గోచారం ఇచ్చే జనరల్గా ఈ ఉగాది ప్రిడిక్షన్స్లో చాలామంది సీరియస్గా తీసుకుంటున్నారు. గోచారం 100కి 0.2% పనిచేయడం చాలా చాలా కష్టం. ఇదంతా ఫేకే. గోచారం అసలు ఎవరికి పని చేస్తే ఎవరికి పని చేస్తే తెలియదు. ఈ 12 రాశుల్లోనే మహానుభావులు ఉన్నారు. అందులోనే ఈ 12 రాశుల్లోనే ఉంటారు. నాకు తెలిసిన అందరూ ఎలాన్ మస్క్ అవ్వచ్చు, అంబానీ గారు అవ్వచ్చు, పెద్ద అందరూ కూడా అందులో జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళిన అందరూ కూడా ఈ రాశుల్లోనే ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకుంటే ఆయనకి ఎన్నిసార్లు వెళ్ళి నడిచి వచ్చిపోయినాయి, అది చాలా మంది ఉంటారు. సో ఉగాది ఇప్పుడు నేను ఆదాయం ఉన్నదమ్మా, అది మ్యాచ్ రాశికి ఆదాయం 2, వ్యయం 14. ఈవెన్ డోంట్ నో దట్. నేను ఇలాంటి చూడను కూడా. రాజ్యపూజ్యం 5, అవమానం 7 అనేది ఉన్నది. వచ్చే సంవత్సరానికి ఎవరికైనా ఒకటి గుర్తుంటుందా? ఎవరికి గుర్తుండదు. ఈ నెలాఖరు కూడా గుర్తుండదు. వీడియో చూసేటప్పుడు తెప్పించి రాజపూజ్యాల వల్ల లేకపోతే ఆదాయం ఇందులో రాయడం వల్ల డబ్బులు అయితే రావు. ఆస్ట్రాలజీలో వచ్చేది ఏంటంటే కొన్ని ప్లానెట్స్కి ఒక నేచర్ ఉంటుంది, ఒక పాత్ క్రియేట్ చేస్తుంది. ఈ ఇయర్ మీకు మంచిగా జరగడానికి అవకాశం ఉన్నది అని ప్రిడిక్ట్ చేస్తుంది. ఆస్ట్రాలజీలో ప్రామిస్లు ఉండవు. ఆస్ట్రాలజీ ఓన్లీ ప్రిడిక్ట్. అంటే ఏంటి? ఇమాజినేషన్ అని ఊహించి చెప్పడం అంతే తప్పించి ప్రామిస్ చేసి చెప్పిన వాళ్ళు ఏమయ్యారో మీ అందరికీ తెలిసిందే. ప్రామిస్లు చేయకూడదు ఆస్ట్రాలజీలో. ఆదాయ వ్యయాలు చూస్తే నిజంగా నవ్వుస్తూ ఉంటుంది. నా ఆదాయం ఎప్పుడూ తక్కువే, వ్యయం ఎప్పుడూ ఎక్కువే. అసలు ఎప్పుడు అదే చెప్తాడు ఆయన. ఆవిడ మాటకి ఎందుకు? మా ఆదాయాలు అలాగే ఉంటాయి. మా ఆదాయాలే కాదు, ఇక్కడ చెప్పేవాళ్ళు ప్రతి ఆదాయాలు అలాగే ఉంటాయి. ఒక నెల తర్వాత మర్చిపోయి ఆదాయాల గురించి మాట్లాడుకోవడం నాకు తెలిసి అది కరెక్ట్ రంగం కూడా తెలియదు. కానీ మీరు వినాలనుకుంటారు కాబట్టి అందరూ కూడా ఏదో ఆదాయం గొప్ప అని చెప్పేసి మళ్ళీ మ్యాషన్కి మళ్ళీ చెప్తున్నాను. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం అంటే గౌరవం 5, అవమానం అంటే 7. సో ఇది బేసికల్గా 4 ప్లానెట్స్ బట్టి గోచారం ఆధారపడుతుంది. 2 ఇంపార్టెంట్ ప్లానెట్స్, గురుడు కానీ శని కానీ మేజర్ ప్లానెట్స్ ఉంటాయి. అలాగే రాహుకేతులు ఈ సర్పదోషాలు అని చెప్పేసి అంటారు. కానీ ఇప్పుడు మొత్తం ఇప్పుడున్న జనరేషన్కి కేతు గోస్ ఫర్ సివిల్స్లోకి పాస్ అవ్వాలన్నా కేతు కావాల్సి వస్తుంది. ఏఈ టెక్నాలజీస్ యూజ్ చేయాలంటే రాహు కావాల్సి వస్తుంది. సో నేను సర్పదోషాల కింద తీసుకోవట్లేదు ఇవి. అండ్ సాటర్న్ బ్రింగ్స్ డిసిప్లినిటీ కావాలా, అండ్ జూపిటర్ విజ్డమ్ని ఇస్తాడు. ఇలా కొన్ని కోణాలు ఉంటాయి. కాబట్టి ఈ పంచాంగంలో ఇప్పుడు ఈ మ్యాచ్ రేస్ గురించి చెప్పేటప్పుడు గురుడు ఆల్రెడీ ఏప్రిల్ వరకు కూడా ఆల్మోస్ట్ మే 15వ తారీఖు వరకు కూడా మీకు ధనస్థానంలో ఉంటున్నాడు. ధనస్థానంలో ఉంటే పాజిటివ్ బాగా కలిసి వచ్చేది. గురుడు ధనస్థానంలోకి వస్తే డబ్బులు వచ్చేస్తే ఇలాంటి ఊహించవచ్చు అమ్మా. గురుడు సెకండ్ హౌస్లోకి వస్తే ఫస్ట్ మాట్లాడడం తెలుస్తుంది. ఫస్ట్ అంటే మంచిగా మాట్లాడితే అది నోరు మంచిదైతే ఊరు మంచిదని సామెత ఉంది కదా. గురుడు 2వ స్థానానికి వస్తే మాట ఎలా మాట్లాడదో తెలుస్తుంది. మాట వల్ల గౌరవం పెరుగుతుంది, గౌరవం వల్ల ఆదాయం వస్తుంది. సో ఇలా అంతేగాని మీ ఇంటికి ఎవరు డబ్బులు తీసుకొస్తారు, స్వామీజీ రాత్రి వచ్చి మహేష్ బాబులకు డబ్బులు సిరుతాడు, ఇలాంటి కళలు ఉండవమ్మా. సో దిస్ ఈజ్ మ్యాచ్ రేస్కి సంబంధించి. అలాగే మ్యాచ్ రేస్కి మే 15వ తారీఖు నుంచి తృతీయ స్థానంలోకి గురుడు వెళ్తున్నాడు. గురుడు ఎప్పుడైనా ఎక్కడ క్యారీ అయినా సరే అంటే పాజిటివ్ నేచర్తో క్యారీ అవుతాడు. తృతీయ స్థానం అంటే ఓన్ ఎఫర్ట్స్. ఇప్పటిదాకా మీరు మే 15 వరకు ఆడుకోవచ్చు. మీరు ఆడింది ఆట, పాడింది పాట, మీరు ఎలా మాట్లాడినా సరే మీకు చెల్లిపోతుంది అన్న టైప్లో వెళ్ళిపోతుంటుంది బండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు సపోర్టివ్గా ఉంటారు. ఇలాంటి కొన్ని కార్నర్స్ ఉంటాయి. 1000 స్థానంలో శని ఉన్నాడు. ఓకే, సో మీరు ఏ పని చేసినా లాభం కొంచెం లేట్ అవుతా, స్ట్రెస్ అవుతా, కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది. గురుడు మాత్రం మీరు
2026 నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు మే నుంచి మీకు లెక్క పెట్టుకోండి. జనవరి వచ్చింది కదా సెలబ్రేషన్స్ మానేయండి. మే 2వ తారీఖు మే 15వ తారీఖు ఆ టైం వచ్చినప్పుడు సెలబ్రేషన్స్ చేసుకోండి. మీకు తృతీయ స్థానంలోకి గురుడు వస్తున్నాడు అంటే డెఫినెట్గా మీ హార్డ్ వర్క్ మాత్రమే పే చేయాలి. ఏమాత్రం మీరు హార్డ్ వర్క్ పే చేయకపోయినా కానీ ఇక్కడ ఇబ్బంది పడతారని అర్థం. శని 12వ స్థానంలో ఉన్నాడు, చాలా ఎక్స్ట్రా వర్క్ చేయాలి, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, డైరెక్ట్గా హిట్టింగ్ యువర్ 5th హౌస్. పిల్లల విషయంలో అంటే 6th హౌస్ ఉన్నది కాబట్టి డెబ్ట్స్ క్లియరేషన్స్ కోసం ఇబ్బంది పడతారు, ఈఎంఐలు క్లియర్ చేయడానికి లేకపోతే లోన్స్ కట్టడానికి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పర్టికులర్గా ఇందులో అశ్విని, భరణి అండ్ కృతిక నక్షత్రాలు ఉంటాయి. సో ఈ 3 నక్షత్రాలు మేషరాశికి సంబంధించి ఈ కార్నర్ ఉంటుంది. ఇకపోతే రాహు అనేవాడు మీకు ఆల్మోస్ట్ అంటే మీనం నుంచి కిందకు దిగుతాడు. కిందకంటే మీకు ఆల్మోస్ట్ లైక్ 11వ స్థానానికి రాహు రావడం మంచిదే. కాకపోతే ఇక్కడ ఒక విషయం, మీ హార్డ్ వర్క్ బాగానే ఉంటుంది కానీ స్మార్ట్ వర్క్ ఓవర్ అయిపోతుంది. రాహు షార్ట్ కట్స్ని తీసుకుంటాడు. మీరు బ్యాలెన్సింగ్గా చూడండి, శని 12లో ఉంటే నిద్ర లేని రాత్రులు అని చెప్పాను. లాభస్థానంలోకి రాహు వచ్చినప్పుడు గ్రీడ్ పెరుగుద్ది, అత్యాశ. ఇక్కడ చేసిన తప్పు వల్ల ఆ రాత్రి నిద్ర లేకుండా ఈ 3లో గురుడు ఉంటాడు, వీడి వల్ల ఇంకెక్కువ పని చేయాల్సి వస్తుంది. సో మీరు ఎంత మంచి పని చేసినా ఈ కక్కుర్తి వల్ల నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఇది మేషరాశికి మెయిన్ ఈ సంవత్సరం అంతా. సో దిస్ ఈజ్ ద థింగ్. మేషరాశికి చెప్పే ప్రిడిక్షన్ ఏంటంటే బాగా కష్టపడండి, అత్యాశపడకండి. అత్యాశపడడం వల్ల నిద్ర ఉండదు, నిద్ర లేకపోవడం వల్ల ఈఎంఐలు లోన్లు కట్టలేరు. సడన్గా ఈ రాహుతో అమౌంట్ ఎలా ఉంటుందంటే, పంచమంలో కేతు ఉంటాడు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కేతు అంటే రియలైజేషన్ అని అర్థం. పంచమంలో పూర్వజనం పుణ్యఫలాలను పంచమ స్థానం అని చెప్తాం. తర్వాత రెండో విషయం ఏంటంటే పంచమంలో పిల్లలు ఉంటారు. ఈ తప్పులన్నీ చేసిన తర్వాత పిల్లలు గుర్తొస్తారు. ఓకే. సో ఈలోగా చేతులు 2 బొబ్బలెక్కిపోతాయి. సో ఈ సంవత్సరం బాగుందా బాగాలేదా, అందులో రాసిన ఆదాయం నిజంగా మీకు వస్తుందా రాదా, లేకపోతే ఈ ఛానల్ కాకపోతే వేరే ఛానల్లో చూసిన ఆదాయాలు వస్తాయి రావని పక్కన పెడితే ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకుని నీట్గా మే 15 వరకు మీరు ఏది మాట్లాడినా నీటికి వెళ్ళిపోతుంది, చెల్లుతుంది. కాబట్టి వెళ్ళండి గుడ్. అక్కడ ధనాదాయాలు మార్గాలు కనిపిస్తున్నాయి. తృతీయ స్థానానికి వచ్చినప్పుడు మాత్రం ఇట్ ఈస్ కంప్లీట్లీ మిథున స్థానంలో పడుతుందంటే, మిథునం ఈజ్ నథింగ్ బట్ ఇంటలెక్చువాలిటీ, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఓన్ ఎఫర్ట్స్కి అవకాశం ఉంటుంది. మీకు కాంటెంట్ రైటింగ్స్ మీద లేకపోతే మీ లైఫ్ని మీరు ప్లాన్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. రాహు లాభస్థానంలో డెఫినెట్గా లాభాన్ని ఇస్తాడు, కానీ ఎలా వెళ్ళాలా, మిథున స్థానంలో కమ్యూనికేషన్ ఉన్నది, అక్కడ విజ్డమ్ తీసుకుని రాహు ఏం తీసుకో, ఏ టెక్నాలజీ మీద కష్టపడడం నేర్చుకోండి, లేకపోతే ఈ రకంగా చేసుకోవాలి తప్పించి అత్యాశ మీదకి వెళ్ళడం కానీ స్పెక్యులేషన్స్ మీదకి వెళ్ళడం కానీ వెళ్తే కనుక ఇక్కడ ఉన్న గురుడికి అది పడదు. ఎప్పుడైనా విన్నారా మీరు గురుచండాల యోగం అని చెప్తారు? అవును అవును. రాహు ఈజ్ డెవిల్ అండ్ జూపిటర్ రిప్రజెంట్ ది సెయింట్ అండ్ రిలేటెడ్ థింగ్స్. ఈయన మంచి సైడ్ వెళ్తూ ఉంటాడు, ధర్మం సైడ్, ఈయన అధర్మం మీద నడుస్తుంటాడు. సో ఇక్కడ ఏంటంటే అలా కాకుండా మార్కెటింగ్ సైడ్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఏ టెక్నాలజీ తీసుకుని మీరు మార్కెట్ చేసుకోండి. సోషల్ మీడియాకి చేస్తున్న వాళ్ళు చాలా బాగా, లేకపోతే ఇప్పుడు ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వీళ్ళంతా చాలామందికి చాలా బాగుంటుంది ఇయర్. ఎందుకంటే యూఆర్ గెయినింగ్ విజ్డమ్ త్రూ ద కమ్యూనికేషన్. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఎవ్రీ మీన్స్ అప్పుడు అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కమ్యూనికేషన్ బాగానే ఉన్నాయని నేను అందులోకి రాహు 11లో ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఈ ఫిలిం ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, మీడియా కమ్యూనికేషన్, మాస్ మీడియా కమ్యూనికేషన్స్లో ఉన్నవాళ్ళు, ఎస్పెషల్గా ఐటీకి సంబంధించిన రంగాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. సో ఎంతమంది అని చెప్పినా సరే శని అనేది 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం రెస్ట్లెస్ నైట్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ యాంగ్జైటీ లెవెల్స్ కూడా విపరీతంగా ఉంటాయి. సో ఊరుకునే కోపపడడం, ఓవర్ యాంగ్జైటీతో పాటు రాహు 11th ఉన్నప్పుడు ఓవర్ థింకింగ్ ఉంటుంది సుమా. యూ హ్యావ్ టు కమ్ డౌన్ ఆల్ దిస్ థింగ్స్. మ్యాచరస్గా నేను చెప్పేది ఇదే. సో దిస్ ఇస్ థింగ్ అబౌట్. అంటే ఆల్ ఓవర్గా వీళ్ళు అంటే పరిహారాలు లాంటివి ఏదైనా, లేదంటే ఒక మంచి పనులు చేయడానికి ఏదైనా ఒక అవకాశం ఉంటుంది? పరిహారాల్లో జనరలైజర్గా శని 1000 స్థానాల్లో ఉన్నప్పుడు ఈ స్లీప్నెస్ నైట్స్ కానీ చెప్పే కన్నా డూ సాధన. ఇది చాలా పెద్ద పదం సుమా. ఇది త్రివిక్రమ్ గారు చెప్తే బాగుంటుంది. నేను చెప్పి సాధనలు చేయడం అంటే పెద్ద పెద్ద రావణ మహర్షులు అలాంటి వాళ్ళకి అందుతుంది. అంటే సాధన అనే ఎందుకు వాడానంటే సడన్గా మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చూడండి డివోషన్లో ఒక మంత్రం చదివి రాత్రి ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టేసి రుద్రపూజలు చేసేస్తుంటారు. అలాంటివి కాకుండా చాలా సైలెంట్గా దట్ లాట్ ఆఫ్ డివైనిటీతో చేయాలి. అది అంత శక్తి కానీ భగవంతుడి పట్ల వెళ్ళా అంటే యూ హ్యావ్ టు రీథింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎక్కడ తప్పు చేస్తున్నాం, యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్. మీకు ఇన్సైడ్ క్లెన్సింగ్ జరగాలి. దట్ ఈస్ కాల్డ్ సాధన. ఎస్ ఇఫ్ యూ క్లెన్సింగ్ అవుట్ సైడ్ నాకు మంత్రం చదివితే వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది, లేకపోతే మా ఫ్యామిలీ బాగుంటుంది, ఇవి ఉండకూడదు. యూ హ్యావ్ టు క్లెన్స్ ఇన్సైడ్ క్లెన్స్ చేసుకున్నప్పుడు యూ అటైన్ సమ్ కైండ్ ఆఫ్ డివైనిటీ పవర్ అండ్ కాస్మిక్ పవర్ ఉంటుంది. అలాంటి సాధన ఏదైనా చేయగలిగితే బెటర్. అండ్ ఎనీవే ఇప్పుడు ఏదో ఈ వీడియో చేశాను కదా అని చెప్పేసి మీరు చూపించుకుంటే ఏదో పరిహారం చెప్తానని ఇలాంటివి ఏం కాదు. కానీ జనరలైజ్గా ఇలాంటి ట్రాన్సిట్ జరిగినప్పుడు
అన్ని రాశులు చూపించుకోకలేదు కానీ కొన్ని రాశులు చూపించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి మేషం ఉన్నది, వాడు డెఫినెట్గా వీళ్ళకి జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ సంవత్సరం, మంచి చెడ్డ తెలుసుకోవడానికి. వృషభానికి అవసరం లేదుగా. సో నెక్స్ట్ వచ్చేది వృషభం అండి. సో అలాగ వైస్ వెర్సా ఉంటుంది కాబట్టి సో మేషానికి ఏంటంటే ఎప్పుడైనా కొంచెం క్రాస్ చెక్ చేసుకుని చూపించుకోవడం మంచిది. అండ్ ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ ఫారెన్ ల్యాండ్స్లో ఉన్నవాళ్ళు మీరు ఇంకా వర్క్ చేయాల్సి వస్తుంది, కొంచెం స్ట్రెస్ పెరుగుతుంది, రెసెషన్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనాన్షియల్ లాభాధిపతి 12వ స్థానంలో ఉన్నాడు కానీ మోక్ష స్థితిలో ఉన్నాడు. ఫారెన్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ సాధన చేయాల్సి వస్తుంది. సో పీపుల్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆన్ దిస్ నోట్. అండ్ ఎస్పెషల్గా మేష రాశులు షార్ట్ కట్స్లో డబ్బులు వస్తాయి కదని చెప్పేసి స్పెక్యులేషన్ మాత్రం పట్టుకోవద్దు, స్పెక్యులేషన్ మాత్రం వదిలేయండి. మీకున్న నాలెడ్జ్ని టెక్నాలజీ రూపంలో వాడుకునే ప్రయత్నం చేయండి, దానికి జోడించి తెప్పించి స్పెక్యులేషన్స్కి వెళ్ళొద్దు. వన్ మోర్ యాడ్ ఆన్ బ్రింగింగ్, ఇంకా పెళ్ళిళ్ళు అంటారు చాలామంది, పెళ్ళి అంటున్నారు. ఈ పెళ్ళిళ్ళు అక్టోబర్ తర్వాత చేసుకోండి. శుక్రుడు కొంచెం వక్రించి నడుస్తున్నాడు, సో అలాగే కుజుడు కూడా కర్కాటకాన నడుస్తున్నాడు నేర్చబడి. సో పెళ్ళిళ్ళు కొంచెం అక్టోబరు ఆ ప్రాంతానికి పెట్టుకుంటే మంచిది. ఈ మే దాటిన తర్వాత ఈ ఆషాఢం ఎలాగ ఉంటుంది, జూన్ అంతా వదిలేసి అక్టోబరు ఆ టైం నుంచి పెట్టుకోవడం కొంతవరకు శ్రేయోదాయకం. వాట్ అబౌట్ మ్యారేజెస్ అండి మేష రాశి వాళ్ళకి? అప్పుడు అది కూడా ఇప్పుడు మీరు చెప్పిన పీరియడ్ తర్వాతే బెటర్. మ్యారేజెస్ అంటే లవ్ అనేదిలో ఇప్పుడు మేష రాశిలో ఎవరైనా లవ్లో ఉండే సింగిల్స్ అనే చెప్తాం కదా మ్యారేజ్ గురించి మాట్లాడినప్పుడు. లవ్లో పడితే బాగా తెలిసి వస్తుంది. పంచమంలో కేతు ఉన్నాడు, ఆడు ఎందుకు పని చేయడు, అనవసరం టైం వేస్ట్ అయిపోయింది, ఒక 2 ఏళ్ళు పోతే పోయింది, ఇప్పుడు పెళ్లి చేసుకుందాం ఒక రియలైజ్ చేసినప్పుడు వస్తుంది. పంచమంలో కేతు ఉంటే ప్రాక్టికల్ రియలైజింగ్, ప్రాక్టికాలిటీ అంటే మొత్తం సినిమా పట్లన్నీ ఎగిరిపోయి మొత్తం అది మన డేటా బాక్స్ అంతా ఖాళీ అయిపోయి MP3 అన్నీ పోయి సైలెంట్ అయిపోద్దని అర్థం. సో ఇంక మనం కొత్త పాటలు వినాలన్నా లేకపోతే అలాంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలన్నా కొంచెం చిరాకేస్తుంది. అలాంటి సందర్భం ఫర్దర్ లవ్ చేసేవాళ్ళు మేష రాశులు ఎవరైనా ఉంటే అన్నీ తెలిస్తే కొంత టైం వేస్ట్ అయిందని తెలుస్తుంది. కాకపోతే ఇదే మేష రాశిలోంచి పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ సివిల్స్, పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, ఇది చాలా మంచి కంజక్షన్. ఇది పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ఏదైనా ఐటీ రిలేటెడ్ జాబ్స్ మీద లేకపోతే ఐటీ రిలేటెడ్ కంపెనీస్ మీద, పీపుల్ హూ ఆర్ వాంట్ టు గ్రో విత్ టెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్ మీద ఇది ఫెంటాస్టిక్ కంజక్షన్స్ ఇవి. అండ్ శుక్రుడు ఎలాగో వక్రించి నడిచే ఛాన్సెస్ ఉంటున్నాయి కాబట్టి ప్రజెంట్ ఉన్న ఈ ట్రాన్సిట్లో ఇయర్లో ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు ఐ విల్ రికమెండ్ మ్యారేజ్ అక్టోబర్ తర్వాత. బట్ మీ అంతర్గత చక్రంలో ప్రాణ సూక్ష్మ దశలు, సప్తమాస చక్రాలు ఇవన్నీ చూడాల్సి వస్తుంది కాబట్టి మ్యారేజ్కి 2 చక్రాలు చూడొస్తుంది, దంపతులు ఇద్దరివి కూడా, వధువరులు ఇద్దరివి చూడాలి కాబట్టి దాన్ని బట్టి అప్పుడు ప్రిడిక్షన్ అనేది చేయడం. వీళ్ళకైతే మాత్రం అక్టోబర్ తర్వాత బెటర్ అని నా ఉద్దేశం. అన్ని రాజులకి ఇంచుమించుగా అలాగే ఉంటుంది. అంటే మీకు ఎస్పెషల్లీ ఒక జాతక చక్రం వేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? నువ్వు చక్రం అనేం కాదండి, మామూలుగా నవ్ డేస్ ఎవ్రీథింగ్ ఈజ్ యాప్సే కదా, మాన్యువల్గా నాకు తెలిసి ఎవరు వేయట్లేదు. అంటే మీరు వేస్తున్నారు కదా అని నా ఉద్దేశం, అంటే మీరు మాన్యువల్గా వేస్తున్నారు కదా దానికి. అంటే నేను ఐ టేక్ ద రీడింగ్ ఫర్ 45 minutes అట్లా టైం పడుతుంది ఈచ్ కాల్. ఇట్ విల్ టేక్ లాంగ్ లెంత్ బికాజ్ ఐ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. నాతో రెఫరెన్స్లు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే అందుకే అంటున్నాను నేను, అంటే ఇప్పుడు టైం సరిపోవట్లేదు, టైంకి నాకు ఇంకా 2 రోజుల తర్వాత ఇస్తాను, 1 రోజుల తర్వాత ఇస్తాను అనేప్పటికీ కొంచెం చాలా మంది పే చేసిన వాళ్ళే మళ్ళీ అప్పుడైతే మళ్ళీ వస్తా ఉండని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. ఎవ్రీబడి వాంట్ టు స్పీక్ టు మీ. కాకపోతే ఏంటంటే ఇట్ ఇస్ టేకింగ్ టైం. కాకపోతే నేను ఎవరికైతే చాట్ చేశానో వాళ్ళు మళ్ళీ ఇదే ఛానల్లోకి వచ్చి అదే వీడియో కింద వెయిట్ చేయండి అని కామెంట్స్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్లీజ్ గో త్రూ దట్. ఎందుకంటే సబ్జెక్ట్ వినండి, చెప్పేటోళ్ళు దొరకట్లేదు. ఇప్పుడు 5-10 నిమిషాలకి ఎంత తీసుకుంటున్నారో తెలుసు, మీరు నాకు ఇచ్చేది ఎంతో మీకు తెలుసు. అండ్ దానికి మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి కూడా ఐ వాస్ టేకింగ్ 45 minutes. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక్కొక్క చెల్లో అక్క గబుకుని ఫోన్ చేసి అన్నయ్య అని ఏడుతుంటుంది. ఇది వినడానికి ఫోన్ చేస్తారు, ఫస్ట్ నేను వినాలా, వాళ్ళు ఏడిచేస్తుంటారు ఫోన్లో. ఇట్ విల్ టేక్ 3 hours ఉంటుంది, 4 hours. ఇది భావోద్వేగానికి సంబంధించి ఉంటుంది. సింగిల్ పేరెంట్స్ ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. యూనో సో మెనీ పీపుల్ కీప్ ఆన్ క్రయింగ్ ఆఫ్టర్. ఈ వీడియోలో చాలా చనువుగా మాట్లాడి మీ ఇంట్లో మనుషులు మాట్లాడడం వల్ల ఏదో ఒక మనిషి వచ్చాడు అని అన్నీ చెప్పేసుకోవడం వల్ల ఐ వాంట్ లిసన్ ఇట్. ఎందుకంటే నేను వినడానికి ఉన్నాను, దెన్ ఐ హ్యావ్ టు వాళ్ళకి ఏం చెప్పాలి, మంచి చేయడో చూసుకోవాలి కాబట్టి అవన్నీ చెప్పేటోడికి ఇట్ ఇస్ టేకింగ్ టైం. అంతే తెప్పించి ఇంకోటి అహంకారాలు లేకపోతే లేట్ అండ్ డిలే కాదు. రోజుకి మ్యాక్సిమం 20 చక్రాలు చేయగలుగుతున్నాను, అంతకన్నా చేయలేవు. ఇట్ వాజ్ ఆల్సో టేకింగ్ 20 hours. అది కొంచెం పీపుల్ ప్లీజ్ అండర్స్టాండ్. కొంచెం లేట్గా వస్తుంది అపాయింట్మెంట్, బట్ ఐ డూ ప్రాపర్ వర్క్ ఉంటుంది, ప్రొఫెషనల్గానే చేస్తాను. అండ్ పీపుల్ ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫర్ ఎవ్రీబడి. కరెక్ట్ ఐ నో చాలా మంది చెప్పారు ఆ విషయం. అండ్ ఇవాళ మేము కూడా వస్తుంటే ఐ గెట్ వెరీ గుడ్ న్యూస్. అండ్ షీ గట్ వెరీ పాజిటివ్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ థింగ్స్. ఫోన్ చేసి మరి చెప్పారు. అండ్ దట్ ఈస్ ద రెమెడీ ఐ డన్ 2 days బ్యాక్. అది ఐ డోంట్ నో టెల్ ద నేమ్, బట్ నెక్స్ట్ రాశిలోకి పెడతారు. సో వృషభ రాశి మీకు చెప్పాలి ఉగాది శుభాకాంక్షలు ఫస్ట్. అంతేనా? దిస్ ఇస్ నైస్ ట్రాన్సిట్. ఎందుకంటే లాభస్థానంలోకి శని రావడం, 2వ స్థానంలోకి గురుడు రావడం, ఫెంటాస్టిక్ మూవ్స్ అన్నీ ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నది. సో దశమంలోకి రాహు వస్తున్నాడు. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్
వృషభానికి వచ్చిన ప్రాబ్లం, వృషభం అంటేనే మామూలుగా ఎద్దులా కష్టపడతారండి అర్థం. నాకు తెలిసిన వాళ్ళు ఎద్దులో ఏం కష్టపడలేదు మరి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వృషభంలో. బట్ వాళ్ళ లగ్నాల్లో ఎవరన్నా బద్దకస్తులు అమ్మా. ఏమి ఎన్నో పాదం నాకు తెలియదు కానీ, అంటే ఇందులో పాదాలను బట్టి కూడా పాదాల నక్షత్రాలు అక్కర్లేదు, పాదాల నక్షత్రాలు అక్కర్లేదు. కానీ కాకపోతే అంటే వృషభానికి అందరూ ఒకలా ఉండరు. అలా కాదు, వాళ్ళ లగ్నాల్లో ఉన్న ప్లానెట్లు మనకు తెలియవు కానీ నేచర్లో మ్యాక్సిమం 95% ఇలా ఉంటారు. అవునా? కాల్ రీడింగ్లో తెలిసిపోద్దక్క. మీరు దీనివల్ల ఇలా ఫోన్ చేసి అది వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, మాది అదే రాశి అని, అక్కడ అది పట్టేసుకుంటాం. వృషభ రాశిలో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 6 ఉన్నారు ఈ సంవత్సరం 2025 మేకి రాస్తున్నారు. ఎవరో అసలు వాళ్ళు ఎలా ఉందో అని చాలా క్యూరియస్గా ఉన్నారు. చెప్పండి నాకు ఫస్ట్. అందులో మైండ్లో నాకు తెలిసిన ఫ్యామిలీలోనే ఉన్నారు. ఎప్పుడు కూడా కేతు రిలేటెడ్ వెళ్తుంది అక్క. అందుకని మనకి మెయిన్ వాళ్ళ ఇంటర్నల్ చార్ట్స్ మీద వెళ్తుంది. ఇది ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలి సబ్జెక్ట్. మామూలుగా ఇప్పుడు ఎలా నేచర్లో పైనుంచి వృషభానికి యూపీఎస్ సైడ్ మాట్లాడుకున్నాం అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th హౌస్ కేతు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతాయి. పీపుల్ యూ డోంట్ కాన్సన్ట్రేషన్ మచ్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ రాహు అండ్ కేతు. కరెక్ట్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్ ఈ సైన్ శుక్రుడు క్రియేటివిటీ సైన్ ఇది. అందులోనే మళ్ళీ వచ్చి ఇందులో చంద్రుడు ఉచ్చస్థితి పొందరాలు ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళకి ఎమోషనల్ బ్యాగేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు యూపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒకటి చెప్తాను, మీకు ఎలాగో 4th హౌస్కి కేతు వస్తున్నాడు అంటే సింహంలో కేతు వస్తున్నాడు అని చతుర్థం అంటే మదరు, ఈ ఫ్యామిలీస్, ప్రాపర్టీస్ అని వస్తాయి. యూపీఎస్ నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 6th హౌస్లో కేతు వచ్చినప్పుడు డెఫినెట్గా యూ విల్ అండ్ ఫైట్, అది ఆటోమేటిక్గా ఉంటుంది. లేకపోతే గురుడు సపోర్ట్స్ ఏదైనా ఉంటే అవుతుంది. బట్ మీకు కాకపోతే తృతీయ స్థానం రైటింగ్ ఓరియంటెడ్. ఇప్పుడు మీరు ఎలాగో ఇది రైటింగ్ రిలేటెడ్ ఎగ్జామే కాబట్టి రైటింగ్ ఓరియంటెడ్లో గురుడు వస్తున్నాడు. సో నేను ఒక రెమెడీ చెప్తాను, ట్రై టు రీడ్ దక్షిణామూర్తి కవచాన్ని ఎవ్రీ థర్స్డే. దిస్ వన్ ఆఫ్ ద ఫైన్ రెమెడీ. అండ్ కోటేశ్వరరావు గారు కూడా చెప్తారు పెద్ద అయినా, దక్షిణామూర్తిని ఒక 10 నిమిషాలు కళ్ళు తెరిచి చూడండి. ఎవ్రీ డే యూ స్టార్ట్ ప్రేయింగ్ టు హిమ్. అరుణాచల్ లేస్ టైం ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మీకు, తర్వాత అయిన తర్వాత అదంతా ఎప్పుడు కానీ వెళ్ళండి. కానీ బట్ నార్మల్గా అయితే మాత్రం ఇంట్లో దక్షిణామూర్తిని చూసి నమస్కారం చేసుకోవడం, దీపం పెట్టుకుంటే ఇలాంటివి చేసుకుని బెటర్ ఆప్షన్. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్ ఫ్రమ్ ఆస్ట్రాలజికల్ సైడ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అయితే మాత్రం మిస్ అవుతాయి. ఎందుకంటే దశమ కారకత్వంలో రాహు వచ్చాడు కదా. రాహు ఈజ్ ఓవర్ ఎక్సైటింగ్. మనం కొట్టెత్తమ్మా అన్న టైప్ ఉంటుంది. అదే కదా వృషభానికి మామూలుగా ఉన్న జబ్బే అది. వీళ్ళు ఎద్దులాగా ఎంత కష్టపడతారంటే పైనుంచి కింద పడుతుంటారు. ఓవర్ థింకింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ లో వెళ్తుంటారు. ఇప్పుడు కాకపోతే మీరు యూపీఎస్ అన్నారు కాబట్టి అక్కపరంగా చెప్పేలాగైతే ఈ ఇయర్ నిజంగా చెప్పాలంటే మీకు అంత సినిమా అయితే లేదు మేకి. కానీ గురుడు అదృష్టం కొలితే 2వ స్థానానికి వచ్చాడు కాబట్టి మెర్క్యూరీ ఇందాక చెప్పాను కదా, జెమిని అనేది కమ్యూనికేషన్, మార్కెటింగ్, రైటింగ్ రిలేటెడ్ అని చెప్పాను కదా, అందులో గురుడు రావడం వల్ల మీ అదృష్టం బాగుండి మీరు పెట్టిన ఏబిసిడీలు కరెక్ట్ అవ్వచ్చేమో. కానీ మీ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ ఓవరాల్గా కర్మ రిలేటెడ్ అయితే పని అవ్వదు. రాహు ఇంటి ఎంత హౌస్ కర్మ రిలేటెడ్ అయితే పని అవ్వదు. ఎక్కడన్నా దశమాధిపతి లాభానికి వచ్చేసి మోక్షస్థానంలో ఆయన బ్లెస్ చేసేసి 2వ స్థానంలో గురుడు వచ్చి ఈయన బ్లెస్ చేసేసి ఎంతమంది బ్లెస్సింగ్లు ఉన్నా సరే, మీరు దక్షిణామూర్తికి ఎంత నమస్కారం పెట్టినా సరే, మీరు చదవకుండా అయితే ఇది కాదు కదా. చతుర్థంలో కేతు ఉన్నప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ మర్చిపోయి చదువుకుంటే పని అవుతుంది. మీకు ఎమోషనల్ కావాలా, మా నాన్నగారి కోసం నేను అవ్వాలా, మా అమ్మగారి కోసం నేను, ఎవరి కోసం అవ్వట్లేదు బాబు, నీ కోసం అయితే చాలా ఎక్కువ. తర్వాత మేము అందరం చెప్పుకుంటాం. కరెక్ట్ అబ్సల్యూట్లీ. యూ ఇంటర్నల్లీ వాంట్ టు బికమ్, దెన్ యూ డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్. లేదు వీళ్ళందరికీ చూపిద్దాం అనుకున్నాం అనుకో, రాహు ఈ షో ఆఫ్ కదా, మనం కొట్టేద్దాం, చూపించేద్దాం, అసలు హైలైట్ ఉంటుంది మా ఫ్యామిలీకి, మనం సూపర్ స్టార్ అయిపోతాం. ఈ కళలు వద్దాం మా వృషభ రాశికి. మామూలుగా మీరు నిలబడితే తర్వాత మేము అందరం చెప్పుకుంటాం. వృషభానికి ఆదాయ వ్యయాల్లో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. బాగానే సేవ్ చేస్తుంది ఇది. బికాస్ వచ్చే నెలకి ఎవరికి గుర్తుండవు. అదే కదా, అది వచ్చే నెలకి 30 రోజులు కదా. ఉగాది పచ్చడి ఆ రోజు చూస్తారు అంతే. తర్వాత ఎవడ ఆదాయం ఎక్కడ పోతుందో ఎవరికి గుర్తుంది, మళ్ళీ ఉగాది రావాలా. సో డోంట్ కేర్, ఇలాంటివి పట్టించుకోవద్దు. అసలు గోచారం 2.2% పనిచేస్తుంది. ఓన్లీ ట్రాన్సిట్స్ చెప్పేది ఏంటంటే పాత్ క్రియేట్ అవ్వడానికి కొంచెం మీకు ఎక్కడన్నా ఈ బలం ఉంటుంది, ఇంకా ఎక్కువ కష్టపడితే సెట్ అవుతుందని ఉద్దేశంతో చెప్పడమే. సో వృషభ రాశికి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు. గోచార రీత్యా కూడా ఆ 0.2% కూడా కలిసి వస్తుంది. ఓకే, నైస్ అట్లీస్ట్. బట్ దానికి మీ జాతకం తోడయ్యి కొంచెం బెనిఫిట్స్ ఏదైనా ఉంటే కనుక వెల్ అండ్ గుడ్. బట్ ఫ్యామిలీ పరంగా మీకు ఎన్నాళ్ళు కష్టపడిన దానికి
మీరు జీవితంలో చాలా కష్టపడతా వస్తూ ఉంటారు, కింద పడి మీద పడి సడన్గా ఎప్పుడొకప్పుడు ఇక్కడ దశ షేర్ మార్కెట్లో డబ్బులు కొడదాం, ఇలాంటి వీళ్ళు ఇటుక లెక్క పెట్టుకుంటూ వచ్చి ఇది సామెత ఉంటుంది కదా, అదే ఏమంటారు, చీమల పుట్ట పాములు పోలని, ఆ టైప్ స్టోరీలో ఉంటారు వృషభరాశి అంతా కూడా. ఒకసారి దొబ్బెడతారు వీళ్ళు. అది సేమ్ వృశ్చిక రాశి కూడా. వీళ్ళిద్దరూ వయసు వరుస అక్క చెల్లెళ్ళగా ఉంటారు. ఓకే ఓకే. వాళ్ళు ఒక రోజు ముందు పోగొడితే వీళ్ళు రెండో రోజు పోగొడతారు. వృషభరాశి వాళ్ళు రెండు లేట్, కానీ వీళ్ళిద్దరూ పోగొడతారు. అదే బికాస్ ఒకరికి చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు, ఓవర్ థింకింగ్. ఒకడు చంద్రుడు నీచస్థితి పొందుతాడు, లోవర్ థింకింగ్. సో వీళ్ళంతా డార్క్గా పోగొడతారు. స్పెక్యులేషన్లో వచ్చేయాలా సడన్గా అర్ధరాత్రి. ఇదంతా 8th హౌస్ రిలేటెడ్. వృషభానికి వచ్చినప్పటికి ఏంటంటే 2nd హౌస్ కదా, నా కుటుంబానికి ఎప్పటికైనా పని చేస్తే వీళ్ళంతా కుటుంబం ఓరియంటెడ్లోనే కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కుటుంబం ఓరియంటెడ్లో కుటుంబం చాలా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ దెమ్ వర్క్స్ ఇన్ మెడికల్ సమ్వేర్. వృషభ రాశిలో చాలామంది మెడికల్ అండ్ పొలిటికల్ టచ్ అవుతుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ క్రియేటివిటీ ఆల్సో, క్రియేటివ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మదర్ విల్ బి వర్కింగ్ ఉమెన్ లాగా ఉంటుంది. మదర్కి ఎర్నింగ్ ఉంటాయి ఇందులో వృషభానికి నెక్స్ట్ వచ్చి గురుడు 2nd హౌస్లో ఉన్నప్పుడు సేవ్ మనీ, డబ్బులు అయితే వస్తాయి సుమా. సేవ్ మనీ, చాలా వైట్ మనీ వస్తుంది. సేవ్ మనీ. ఇక్కడ వృషభంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాభస్థానంలోకి శని వచ్చాడు. లాభం అంటే డబ్బు కాదు సుమా. ఐశ్వర్యానికి ఆర్థికతత్వానికి 2 డిఫరెన్స్లు ఉంటాయి. ఆర్థికం ఈజ్ కరెన్సీ నోట్స్ ఇన్ దిస్ థింగ్. ఐశ్వర్యం ఈజ్ ఇంటర్నల్ హ్యాపీనెస్. కరెక్ట్. ఆ ఇంటర్నల్ హ్యాపీనెస్ మిస్ అవుతుంది. లోన్లీనెస్, ఎలోన్నెస్ 2 ఫీల్ అవుతారు వృషభాడు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఉంటుంది. లోన్లీగా ఉండాలా, అందరితోటి ఉంటే ఇండిపెండెంట్గా ఉంటానని ఎడుతారు. నిజమే, ఈ వృషభానికి ఇదే బాధ. అందరూ కలిసి ఉంటే ఇండిపెండెంట్గా ఉంటానంటారు. ఎవడో లేకపోతే లేదు, లోన్లీగా ఉంటానని అంటారు. నేను ఒంటరి ఫీల్ అవుతా, లోన్లీగా ఉన్నానంటారు. లోన్లీగా అండి, ఎలోన్నెస్ ఫీల్ అవుతారు అనకూడదు, కానీ అందరి మధ్యలోనే నిలబడి చావలేరు. ఒంటరిగా తింటుంటారు ఇందులో. కాళ్ళకు బాగా విపరీతమైన పెయిన్స్ కానీ అలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలా. హార్మోనియల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత లాభం అంటే శని ఇస్తున్నాడు లాభం. శని ఇంత పనిష్మెంట్ ప్లానెట్ అనే కాదు, కానీ కొంచెం డిలేడ్ ప్లానెట్ ఉంటుంది. అవును, వృషభానికి ఏలినాటి శని ఉన్నట్టుందండి. అసలు యాక్చువల్గా సడేసతి గురించి ఎందుకు వరీ కావద్దు. ఏలినాటి శని వల్ల ఏదో అయిపోతుంది అనేది వీడియోల్లో అంతే, ఏముండదు అది. ప్రతి వీడియోలోనూ చెప్తారు అందరూ ఏంటంటే ఏలినాటి శని పెడుతూ మీకు ఒక అద్భుతమైన మంచి చేసిపోతాడు అని. ఇప్పుడు నాకు నా రాసి ఇంకా రాలేదు, ఇప్పుడు అందుకని క్వశ్చన్ వేయట్లేదు. ఇంకా చాలా ముందు అదే ఏం చేసిపోతారో చూద్దాం ఉంది నాకు కూడా. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎల్లాడ్సన్ లాస్ట్కి వచ్చినట్టుంది కదా. నో, ఐ డోంట్ థింక్ సో. నేను ఐ డోంట్ క్యాలిక్యులేట్ సడేస్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ క్యాలిక్యులేట్ దట్ థింగ్. అంతేనా? సాటర్న్ ఇస్ డిసిప్లిన్. పొద్దున్న లేచి పని చేయి, తల్లిదండ్రులు గౌరవించు, గురువులని ఇలా గౌరవించరా, లేదా మార్నింగ్ వాకింగ్ చేయరా, ఈవినింగ్ 7 ఇంటికి రారంటే ఎవడన్నా వస్తాడా అండి? వీళ్ళు ఎవ్వరు రాకుండా సడేస్ అయితే పని చేద్దండి. మరి సడేస్ అయితే అక్కలే చిన్నప్పటి నుంచి మా నాన్న చెప్పేదే, లేకపోతే ఇంట్లో అమ్మ చెప్తుంటుంది, ఎవడంటాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళు చెప్పిన మాటలు అన్నీ వెనకపోయినప్పుడు మేము చెప్పాల్సి వస్తుంటుంది. భయం భక్తి అక్కడ మా దగ్గరికి రావడమే పెద్ద సైడేస్ అయితే. దానికన్నా సైడేస్ అయితే ఉండదు. నేను పర్లేదు, ఇంకా మహానుభావులు చాలామంది ఉన్నారు. వారి చేత మేమే పెద్ద సైడేస్ అయితే. మీరు భయపడకండి, వీళ్ళు మా దగ్గరికి రావడమే సైడేస్ అయితే. కరెక్ట్. సైడేస్ అయితే ఏమన్నా సాటర్న్ ఇస్ డిసిప్లైన్, సాటర్న్ ఇస్ ఫోకస్ ఆల్సో. అండ్ సాటర్న్ అనేది శనిస్తే పట్టుకెళ్ళిపోతాడని కాదు. మనం ఒక 10 years 20 years ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన దగ్గర నుంచి డ్యాన్స్ గ్రేస్ తీసుకోలేం. ఒక్కొక్కరికి ఒక గ్రిప్ ఉంటుంది. ఇఫ్ యూ డెడికేట్ దెన్ ద సక్సెస్ కమ్స్. ఎవడు పట్టుకెళ్ళిపోతాడు? సాటర్న్ అంటేనే డిలేడ్ ప్లానెట్. నువ్వు 10 సంవత్సరాలు కష్టపడినప్పుడు నీ స్కిల్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంటుంది. ఇంకా నీకు ఒకసారి స్కిల్ ఎక్కువైన తర్వాత ఎవడు పట్టుకెళ్తాడు? శని ఇచ్చింది వెనక పట్టుకుని. శని ఇవ్వడం లేట్ కాదు, టేక్ డికేడ్స్ ఆఫ్ టైమ్. నీ దగ్గర పెర్సిస్టెన్స్ ఉండాలా, పట్టుదల ఉండాలా, యూ హ్యావ్ టు కోప్ అప్, నీకు ప్లానింగ్ ఉండాలా. అన్నీ ఇదే చెప్తాడు శని. ఆడి మాట ఎవడండి, విన్నప్పుడే పనిష్మెంట్ అవుతుంది. సో దట్ ఇస్ ద సడేస్ అయితే. అంటే గొప్పగా ఏదో భయపెట్టేసి ఇది అయిపోతుంది, తామరమూతి కింద వస్తున్నారు, ఇంకో ఏదో సువర్ణమూతి కింద వస్తున్నారు ఇట్లా నేను చెప్తాను. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఆస్ట్రాలజీ. నా వేడేస్ ఆస్ట్రాలజీ ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్. చాలా మారిపోతుంది. మనం మార్స్ మీదకి వెళ్తున్నాము, చంద్రుడి మీదకి వెళ్ళి 10 సార్లు వస్తున్నాము. అవును అవును. ఓకే, ఇంకోటి ఎవడో సూర్యుని తయారు చేస్తున్నాడు అంటే ఇవన్నీ మారిపోతున్నాయి. చైనా వాడు కూడా డూప్లికేట్ సూర్యుడు రెడీగా పెట్టాడు అక్కడ. సో వృషభ రాశికి చెప్పిన మనీ విల్ కమ్. మనీ ఫ్లోస్ అయితే చాలా బాగుంటాయి. మనీ ఫ్లోస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే సేవ్ మనీ. ఎందుకంటే మీకు 26 వాచిపోద్ది, 26 to 27 కొంచెం వాయం పడుతుంది. తృతీయంలో శని వచ్చిన నీటి కారకత్వంలోకి వచ్చి ఉచ్చేది పొందుతాడు, కాదనట్లేదు. బట్ స్టిల్ 3rd హౌస్లోకి వచ్చినట్టు కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే కెరియర్లో ఇందా చెప్పాను కదా లోన్లీ ఎలోనెస్ అని. ఆ లోన్లీ ఎలోనెస్ కన్నా 10th హౌస్లోకి రాహు ఎప్పుడైతే వచ్చాడో ఇంట్లో ఉండబుద్ధి అవ్వదు, బయట ఏమో పని దొరకదు, కానీ ఎక్కడో దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. అందుకనే సేవ్ మనీ అని చెప్పాను. అంటే పని ఉండదు, వీడికి ఇంట్లో కాలు కుదురంగా ఉండదు, రాత్రి నిద్ర ఉండదు, కానీ డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలా? వచ్చిన డబ్బులు సేవ్ చేసుకోవాలి. పని దొరుకుతుంది అలా అప్పుడప్పుడు అలా. లేదు వర్క్ కంప్లీట్గా దొరికింది అనుకో, మీకు ఆల్రెడీ ఎద్దులో కష్టపడే ఈ లక్షణం ఉంది కాబట్టి
ఎంత పని చేసినా ఇంతే డబ్బు వస్తుంది, బట్ డబ్బులు వస్తాయి. ఉద్ధరించేద్దని అనుకోవద్దు. బట్ ఎనివే కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే ప్లాంటరీ రిప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. ఈ 0.2% ఏదైతే కలిసి వస్తానో అది కలిసి రావడానికి అయితే అవకాశం ఉన్నది. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది వర్క్ పరంగా. ఇంకా మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం నేను మ్యారేజెస్ అందరికీ కూడా శుక్రుడు వక్రించిన అడ్డం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ అక్టోబర్ ప్లాన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేదంటే అర్జెంట్ అంటే శ్రావణ మాసంలో చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాతకాలు చూపించుకునే ప్రయత్నం చేయండి వివాహానికి అయితే సంబంధించి. అసలు ఇయర్ మంచిదేనా వాళ్ళకి? జాన్ నుండి మార్చి వరకు బాగుంది, తర్వాత ఇప్పుడు అక్టోబర్ నుంచి బాగుంటుంది మ్యారేజ్ వైజ్ అయితే. లేదు ఎంటైర్ ఇయర్ అయితే ఇది వృషభ రాశి నెంబర్ 1. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే కెరియర్లో కొన్ని హడ్డల్స్ ఉంటాయి. ఓవరాల్గా ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది, అక్కడ చాలా పని చేయాల్సి వస్తుంది. అలాగే 11th హౌస్లో సాటర్న్ ఉన్నప్పుడు ఉద్ధరించాడు, రాత్రి నిద్ర లేకుండా కష్టపడమని చెప్తుంటాడు. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాభం ఊరికనే రాదు, చాలా కష్టపడాలి, అంతే కదండి. బట్ వర్క్ అయితే ఉంటుంది. వర్క్ ఆపి వచ్చినా డబ్బులు అయితే వస్తాయి, అంతవరకు షూర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ రాసండి. మిథునం. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మిథునం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఆయన నమ్మకపోయినా మీకోసమే చెప్తున్నారు యాక్చువల్గా. ఇది చెప్పకపోతే అదేదో అక్కడ ఖాళీగా ఉంటుంది, లేదు అని అంటే ఇది మిస్ అయ్యామని మీరు అనుకోకూడదని చెప్తున్నారు తప్ప బేసిక్గా ఆయన నమ్మరు దీన్ని. అంటే ఉగాది ఒక్క రోజునే వినేయాలనుకుని మిగతా రోజులు ఈ గుర్తుండవు. ఇంకా ఏదో మీ ఆతృత కోసం చెప్పడం తప్పించి అందులో ఆ ఆదాయం ఎప్పుడు గుర్తుంటుందో ఎవరికి తెలియదు. ఆ వీడియో అయిపోయే వరకే, తర్వాత ఎంత వచ్చింది ఎంత పోయింది ఎవడు ఆ లెక్కలే వేరు. అంతే. ఇది కూడా వేపూలాడిదే, ఆ క్షణం కావాలి, తర్వాత దాన్ని మళ్ళీ వచ్చే సంవత్సరమే. మిథునానికి ఆఫ్టర్ May 15th గుడ్ డేస్ బిగిన్ అవుతాయి. ఇది ఇంచుమించుగా ఒక 5 years ఉంటుంది. గుడ్ లక్ టు యూ, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పొచ్చు. వాళ్ళకి 5 years ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి లైఫ్ని. ఎందుకంటే మీకు లగ్నస్థానంలోకి రావడం, మిథున వాళ్ళు ఎలా ఉన్నారని పక్కన పెడితే మిథునానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చెప్పాను కదా ఇంతకుముందు, మిథున వాడిని ఎవడో నాశనం చేయక్కర్లేదు, ఆడిగాడే నాశనం అయిపోతాడు. వాడి బుద్ధి అలాంటిది అంటారు కాదు మాట. మిథునం అంటే మర్మరింగ్. ఓకే, వీడు ఎందుకని ఒక దగ్గర ఉద్యోగం చేయడు, వీడికి ఒక రెజ్యూమ్ కుదరంగా ఉండదు. ఇప్పుడు మిథునాలు అదొకటి ఉంటుంది, ఇంకోటి మీనం. ఇవన్నీ ఏంటంటే కట్ చేసి స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో మిథునానికి గాసిప్ రీడర్స్ అనమాట వీళ్ళందరూ. BBC అంటాం కదా మనం, ఆ BBC టైప్ వీళ్ళు. రైట్. సో అక్కడదక్కడ అంటే వీళ్ళకి మిథునంతో కూడా అంటే జాక్ ఆఫ్ మెనీ థింగ్స్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అని ప్రతి దాంట్లో నేను ఏళ్ళు ఎట్టుకెళ్తుంటారండి నేను. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఏది పూర్తిగా రాదు, అలాగని విద్వాంసులు ఏమైపోరు, అలాగని తెలియదని ఉండరు. ప్రతిదాని మీద మాట్లాడుతుంటారు. ఇలాగ ఎక్కడో దగ్గర ఇబ్బంది పడడం, తర్వాత ఒకళ్ళ మీద క్లారిటీ ఉండదు, నమ్మకం రాదు. ఇందాక వృషభం అని చెప్పామా, వాళ్ళు ఎక్కడో దగ్గర ఒక దగ్గర స్ట్రిక్ అయిపోతారు. నేను ఇక్కడ బతకాలరా బాబు, దేవుడు ఇది చూపించడం తెలుస్తుండదు. మేషం మాట్లాడుకున్నాం, ఒరే బాబు ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు ఇద్దరం కలిసే బతుకుదని ఇలా వెళ్తారు. ఈ మిథునుడితో ప్రాబ్లం ఏంటంటే వీడి ఫ్యామిలీనే నమ్మడు, పెళ్ళాన్నే నమ్మడు, అసలు ఈయన్నే నమ్మడు. ఒక్కొక్కసారి అదే లేడీ అయితే లేడీ ఇందులో ఉన్నదే ఆరుద్ర నక్షత్రం, ఆడది పుడితే ఏంటి మగడు పుడితే ఏంటి, పెచ్చ కదా అదే. అందులో కాకపోతే పునర్వసు నక్షత్రం ఉంటుంది కొంచెం, ఇది మృగశిర నక్షత్రం అనేది కొంచెం ఏమంటారు. కాకపోతే వీళ్ళు టాక్టివ్ పీపుల్ లాగా ఉంటారు, టాక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ చెప్తున్నాం కదా, ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్లో ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఎక్కువగా మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మిథున వాళ్ళు ఎప్పుడు ఏడ్చేది ఏంటంటే లిక్విడ్ క్యాష్ని దగ్గర పెట్టుకోరు వీళ్ళు. లిక్విడ్ ఖర్చు ఓవర్గా స్పెండ్ అవుతుంటుంది, టూ మచ్ ఆఫ్ స్పెండింగ్ నేచర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు 10th హౌస్లోకి మీకు శని వస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ అక్కడ 2027 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి వర్క్ పరంగా మీరు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జీవితంలో మీకు 5 సంవత్సరాలు ఎందుకు బాగుంటుందని చెప్పానంటే, ఇన్నాళ్ళు అటు ఇటు తిరిగిన బుర్రకి సడన్గా ఒక లైట్ కనిపిద్ది. అత్తారింటి దగ్గర బ్రహ్మాండంగా ఓ లైట్ కనిపిద్ది, ఇలా పవన్ కళ్యాణ్ గారి పెద్ద లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ కనిపించడం వల్ల ఆ లైటింగ్లో, ఎందుకంటే మోక్షస్థానం కదా మనం చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్టే, మోక్షస్థానం నుంచి అలా లైట్ ఒకటి వస్తుంది. సో అదే సాటర్న్ శని వస్తున్నాడు కాబట్టి దశమంలోకి చాలా కష్టపడి పనిచేసే పని అయితే దొరుకుతుంది. దానివల్ల మంచి బుద్ధి వస్తుంది. ఎన్నాళ్ళు మీ బుర్ర అటు ఇటు తిరిగి అంటే రకరకాలుగా ఇబ్బంది పడిపోయి నలిగిపోయిన మీ లైఫ్ మీకే ఒక క్లారిటీ వస్తుంది. నేను ఇలా బతకాలి, ఇక నేను చేసినవి చాలు, ఇంకా నేను ఇలా బతకాలి, మీకు అర్థమవుతుంటుంది. దేవుడు మన వంక చూస్తున్నాడు, మనం ముందుకు వెళ్తున్నాం అనే సంగతి తెలిసిపోతుంటుంది. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. తర్వాత రాహు 9లోకి వస్తున్నాడు కాబట్టి ఈ స్పెక్యులేషన్ పేరు చెప్పి పిచ్చి చేస లేకుండా అట్లో ఇట్లో డబ్బులు పెట్టి ఈజీ మనీలు అనకుండా చాలా జాగ్రత్తగా ఉండడం కొంచెం శ్రేయోదాయకం. సో జెమినీకి అయితే మాత్రం వెల్ అండ్ గుడ్ అని చెప్తాను. ఈ ఇయర్ చాలా ఫెంటాస్టిక్ ఇయర్. అండ్ ఈ ఇయరే కాదు, నాకు హోప్స్ నెక్స్ట్ ధనస్థానానికి తృతీయం ఇయర్ ఉన్నాయి, ఓ 4-5 years ఫెంటాస్టిక్ ఇయర్. నెక్స్ట్ రాసండి. కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ కర్కాటకం ఇది ఎమోషనల్ సైన్. ఈ ఎమోషనల్ సైన్కి 12వ స్థానంలోకి గురుడు వస్తున్నాడు. ఈ ఇయర్ ఎలా ఉంటుందని ఇది క్వశ్చన్ ఏంటంటే, 9వ స్థానంలోకి గురుడు, అదే శని, 8th రాహువు, 2వ స్థానంలో కేతువు. ఈ మెయిన్ ఇంపార్టెంట్ ప్లానెట్ ట్రాన్సిట్లో ఇన్నాళ్ళు మామూలుగానే మనకి ఏం జరగట్లేదని ఏడ్చాం, కాకపోతే ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. అది ఏంటంటే
ఇప్పుడు కొంచెం భగవంతుని చూసి ఆడడం అంటే ఓవర్ ఎమోషనల్గా ఉంటుంది. ఇంకా ఇంకా భగవంతుడు కూడా నాకు ఏమీ చేయడం, ఇది ఎన్నాళ్ళు ఏడిసాం, ఇప్పుడు దుఃఖం అంటారు దీన్ని. స్టేజ్ నెంబర్ 2 యోగాది ఎలా ఉంటుందంటే దుఃఖంతో ప్రారంభం అవుద్దని అర్థం. మీరు చెప్తే బాధ కూడా సర్కాస్టిక్గానే ఉంది. లేదు, వీడియోలు చెప్పి ఏదో మాట్లాడేసి యాస్ట్రాలజీలో ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే నో చెప్పడం నేర్చుకోవాలా. అదే త్రివిక్రమ్ గారు చెప్పారు. నో క్లియర్గా చెప్పేయాలా. లేకపోతే ఏమవుతుందంటే మీ మెడలో దండలేయడం వల్ల మాకు డబ్బులు వచ్చేస్తే మీ లైఫ్ ఏమి ఉండదు. దట్ ఈస్ రాంగ్ వే. అలా ఎందుకు? రాకపోయినా పర్లేదు నాకు చాట్లు, నాకు వచ్చి గడికి మిగతా 12 రాసులు 11 రాసులు ఉన్నాయి కదా, అవి వస్తాయిలే. కరకట్టకానికి తిట్టుకోద్దంటారు ఇప్పుడు. తిట్టుకోవడం అంటే దే షుడ్ ప్లాన్ లైక్ 8th హౌస్లోకి రాహు వచ్చినప్పుడు సడన్ ఇన్కమ్స్ అనేవి వస్తాయి అనేది కదా, సడన్ చిక్కులు కూడా వస్తాయి. ఆకస్మికంగా డబ్బు వస్తే ఆకస్మిక ప్రమాదాలు కూడా వస్తాయి. సో 2 విషయాలు చాలా. అలాగే ధనస్థానంలో కేతు వచ్చినప్పుడు ఫ్యామిలీ మీద ఆల్రెడీ కర్కాటక రాశి అంటే విసిగిపోయి అటు పెళ్ళైతే ఎందుకైందని ఈ రెండింటి మధ్యలో నలిగిపోతుంటుంది కర్కాటక రాశి. ఈ రెండింటికి ఎక్కువ ఇబ్బంది అవుతుంటుంది. తర్వాత మదర్లీ నేచర్, ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళకి బాగా ప్రేమ ఉంటుంది, ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళకి ప్రేమ లేదని అది అల్లేసుకుంటుంటారు అన్నీ ఇందులో. అంతా ఊహించుకుంటారేమో. ఊహించుకోవడం అంటే ఇది నీటి కరకత్వం రాసి కదా, ఊహించుకునే కన్నా వీళ్ళు ఏడుతుంటారు. ఇక దుఃఖం ఏడుపుల్లో నానా రకాల్లో అన్ని రకాలు వీళ్ళకి తెలుస్తాయి. ఓహో. అంటే అశ్లేష ఏంటంటే ఓవర్ థింకింగ్ బికాజ్ ఆఫ్ బుధ నక్షత్రాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం ఏంటంటే ఎంత కష్టపడినా పని అవ్వట్లేదని. కాకపోతే అదంతా మూన్ ప్లానెట్. పుష్యమి ఊరంతా తిరుగుతుంటాడు గుండ్రంగానే, కానీ ఆడికి లేట్ సక్సెస్. అశ్లేష నక్షత్రుడు ఒక దగ్గర వీళ్ళందరూ తిరుగుతారు. కర్కాటకం అంటేనే ట్రావెలింగ్. కాకపోతే ఈ ట్రావెలింగ్లో ఒకళ్ళు ఏంటంటే ఎనాలిటికల్ ట్రావెలింగ్ అశ్లేష నక్షత్రం వాళ్ళు. ఓకే, అక్కర్లేదు దేవుడు ఏంటి మనం ఏంటి ఈ టైప్ ఆఫ్ ఒక సర్కాస్టిక్లో వెళ్తారు అశ్లేష నక్షత్రం అంతా. వాళ్ళ మాత్రం ఏముంటుంది, పాపం నా కూతురు ఏమవుతుంది అని ఈవిడ తల్లి అంత ఎమోషనల్ అనమాట. వీళ్ళేంటి ఎనాలిటికల్, నీకు తెలీదు ఈ టైంకి వస్తే అవుతుంది, ఇది అంతా ఎనాలిటికల్. అదే పుష్యమి నక్షత్రం ఉన్నదానికి వీళ్ళంతా ఎట్లా ఉంటారంటే వాళ్ళు సాటర్న్ కదా, వాళ్ళు ఇంకా భుజాన్ని వేసుకుని బరువు మోసినట్టు ఫీల్ అవుతుంటారు. కానీ అంత లేదు, మిగతా రాశులు మీకన్నా ఎక్కువ మోతుంటారు. వీళ్ళు ఫీల్ అవుతారు ఇంటర్నల్గా, గుండె మీద పడిపోతుంటుంది ప్రెషర్ ఎక్కువ. సో పునర్వసు నక్షత్రంలో చిన్న ముక్కలు వెళ్తే గట్టి లాస్ట్లో దట్ ఈజ్ ఆల్సో నాలెడ్జ్. అన్నీ నేర్చేసుకుందాం అనుకుంటారు, అందులోనే కొన్ని అబ్బో. అందులో ఈ జ్యోతిష శాస్త్రంలో యాక్చువల్గా ఆస్ట్రాలజర్స్ బాగా డబ్బులు వచ్చిన నక్షత్రాల్లో పునర్వసు అశ్లేష ఒకటి బాగా వస్తాయి, పుష్యమి నక్షత్రం కూడా సీరియస్లీ. ఎందుకంటే రేవతి నక్షత్రం వాడు ఆడు కరెక్ట్గా ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చిన డబ్బులు ఉన్నవాడు దగ్గర కొంతమంది ఉంటారు. అలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. అనురాధుడు ఒకడు, వీళ్ళందరూ కూడా ఆ జ్యోతిషం కరెక్ట్గా చెప్పి కూడా దగ్గర డబ్బులు ఉండవు. అంతకుముందు మొత్తం స్వాహా మమ అనుకుంటాడు. అలాగే ఈ కర్కాటకానికి ఈ ఇయర్ ప్రిడిక్షన్లో 12th హౌస్ వచ్చి మిథునంలో గురుడు వచ్చినప్పుడు రామ్కోట్ రాయండి ఇలాంటి రాయమని చెప్పను, కానీ యూ బెటర్ ట్రై ఫర్ ఫారెన్ ల్యాండ్స్, కానీ కొంచెం దూరంగా వెళ్ళండి, ప్లేస్ చేంజ్ కాండి, డోంట్ బీ ఎట్ ద సేమ్ ప్లేస్. మూన్ రిప్రజెంట్ యువర్ హోమ్ టౌన్. గురుడు 12వ స్థానానికి వచ్చినప్పుడు మీకు సక్సెస్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో బయటికి వెళ్ళండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. అంటే మీరు మరీ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోమని అనట్లేదు, వెళ్ళి ట్రంప్ ఊళ్ళో కూర్చోమని అన్నాం, కానీ కొంచెం డిఫరెంట్గా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని వెనక పంపుతున్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పానని వీసా రాలేదని మళ్ళీ ఫోన్ చేస్తారు, అక్క నీకు తెలియదు అక్క. అందుకని అమెరికా కాకుండా ఇప్పుడు మీరు వేరే దేశం చెప్పాలి. ఇప్పుడు అందుకనే అంటున్నాను, ఇప్పుడు బెంగళూరు వెళ్ళండి బాబు. అదే కదా, రాష్ట్రం మారితే చాలు. సో ఇప్పుడు మోడీ మాల్దీవ్స్ తీసి ఇది పెట్టాడు కదా, అలా కూడా మీరు అంతంత లాంగ్ వద్దు, కానీ ఇక్కడెక్కడైనా అంటే జస్ట్ ప్లేస్ చేంజ్ కండి, హోమ్ చేంజ్ కండి, కొంచెం ఎన్విరాన్మెంట్ మార్చండి. అలాగే 9th సాటర్న్ వచ్చినప్పుడు యోగాలో జాయిన్ అవ్వండి. దుఃఖం మీ ఒకరికే కాదు, యూ అటైన్ క్లెన్సింగ్ ఇన్సైడ్. కొంచెం మోక్షాన్ని తీసుకోవడం అంటే కొంచెం బ్రీత్ వెల్, బాగా ఎక్కువగా తీసేసుకోవద్దు దుఃఖాన్ని. మిగతా రాశులు కూడా అలాగే బాధపడుతుంటాయి, ఆ విషయాన్ని కూడా గమనించాలి. అండ్ మీరు ఎంతలా మీ తల్లిదండ్రుల కోసం ఫీల్ అవుతున్నారో మీ తల్లిదండ్రులు కూడా వైస్ వర్సా అలాగే ఉంటారు. యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఇంకోటి 8th హౌస్ ధనస్థానంలో ధనం రాదు, ఫ్యామిలీ నాకు ఎందుకు పని చేయట్లేదు. కేతు ఈజ్ డిటాచ్మెంట్ ప్లానెట్. ఈ సంవత్సరంలో మ్యాక్సిమం నాకు తెలిసినంత మేరకు కుటుంబాన్ని వదిలేసి ఇండివిజువల్గా బయటకు వెళ్తాను, బయట తిరుగుతాను, మోక్షానికి సంబంధించి. ఓకే, ఇప్పుడు సద్గురు ఆశ్రమానికి వెళ్తాను, కొన్ని చోట్ల ఎక్కడో జాయిన్ అవుతాను, ఇలా రకరకాలుగా వెళ్తూ ఉంటారు. సో ఎక్కువ లాట్ ఆఫ్ స్పెండింగ్ గోస్ విత్ ద స్పిరిచువల్ థింగ్, లాట్ ఆఫ్ మనీ గోస్ విత్ స్పిరిచువల్ రిలేటెడ్, లేకపోతే డివోషనల్ రిలేటెడ్, లేకపోతే మెడిటేషనల్ రిలేటెడ్, ఇట్లా వెళ్తూ ఉంటారు. కాబట్టి సో కొంచెం అంత స్పెండింగ్ అనేది దాని మీద కాకుండా అకస్మాత్తుగా ఇబ్బంది కూడా వస్తుంది. 8th హౌస్ రాహు ఉన్నాడు కాబట్టి సడన్లీ యాక్సిడెంట్స్ కెన్ హిట్ ఆల్సో. సో బికాజ్ మీరేమో చంద్రుడు, మీరు ట్రావెలింగ్ విపరీతంగా చేస్తున్నాడు, రాహు ఈజ్ నథింగ్ బట్ సడన్ యాక్సిడెంట్ కెన్ బి సీన్, సడన్ గెయిన్స్ కెన్ బి సీన్. సో అకస్మాత్తుగా ఎక్కడో చిన్న లాటరీ తగులుతుంది కదని చెప్పి సంవత్సరం అంతా వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. ధనస్థానంలో కేతు వస్తుండే కాన్సన్ట్రేట్ ఆన్ డూ ద సాధన ఎట్ హోమ్ ఆర్ చేంజ్ ద హోమ్ ప్లేస్ మారే ప్రయత్నం చేయండి. దట్ ఈస్ మై అడ్వైస్. ఇదైతే ఆస్ట్రాలజికల్గా మీకైతే మాత్రం
ఈ పురాణాలు గట్ట అన్ని చదివేసి కింద మీద పడి కన్నా కొంత మేరకు చదువుకుని తర్వాత మీరు కొంచెం ఫ్యామిలీ కోసం పట్టించుకొని ఫ్యామిలీతో ఉంటూ కొంచెం ప్లేస్ ఏదైనా చేంజ్ అవ్వండి. దట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దీనికి సంబంధించి. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్ కర్కాటకానికి ఇలా చెప్పానని కాదు కానీ ఇది 0.2% పనిచేస్తే మీరు రాసేసుకోవద్దు. ఎవరు ఇండివిజువల్ జాతకం వాళ్ళకు ఉంటుంది, దాన్ని బట్టి పనిచేస్తుంటుంది. గోచారం ఎఫెక్ట్ అవ్వాలంటే ముందు మెయిన్ చార్ట్ ఉండాలి. సో ఇందులో ఏదో చెప్పాను దుఃఖం వచ్చేద్దాం దుఃఖం వస్తుందని అలా తీసుకోదు. ఇది 100కి 0.2% ఇది. అంటే మనం పైపైన టచ్ చేసి ఆల్ ఓవర్గా చెప్తున్నాం కాబట్టి ఎవరిది వాళ్ళది ఇండివిజువల్గా డెప్త్గా మనం తెలుసుకోవాలి అని అనుకుంటే అది పర్సనల్గా వెళ్ళి తెలుసుకోవడమే మంచి పద్ధతి యాక్చువల్గా. సో ఇప్పుడు షేర్ మార్కెట్ ఇన్ని పాయింట్స్ పెరిగింది అని చెప్తారు తప్ప అందులో కూడా డౌన్ అయిపోయిన ఉంటాయి కదా. సో అన్ని షేర్ మార్కెట్ బాగుంది అంటే అన్ని షేర్స్ కూడా పీక్లో ఉన్నట్టు కాదు. అలాగే షేర్ మార్కెట్ పడిపోయింది అని అంటే అన్నీ పడిపోయినట్టు కాదు. ఇందులో మళ్ళీ మరి 1% ప్రాఫిట్లో ఉన్న ఉంటాయి, 10% ప్రాఫిట్లో ఉన్న కూడా ఉంటాయి. అలాగే జాతకంలో కూడా బాగుంది అని అంటే అది ఆల్ ఓవర్గా చెప్పడమే, బాగాలేదు అని అన్నా ఆల్ ఓవర్గా చెప్పడమే. డీటెయిల్డ్గా కావాలి అంటే ఇప్పుడు నా మకర రాశి గురించి నేను ఎలా అయితే వెళ్ళానో ఎలా అయితే వెళ్తానో అలాగా పర్సనల్గా వెళ్ళాల్సిందే, అది సంగతి. సో అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రాశికి ఉద్యోగం పెళ్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి, ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ నాకు తెలిసిన వాళ్ళే ప్రతి రాష్ట్రంలో ఉన్నారు, అందుకని వాళ్ళ గురించి నేను అడుగు. ఉద్యోగానికి సంబంధించి అయితే మాత్రం పీపుల్ హూ ఆర్ ట్రైయింగ్ ఫర్ ఫారెన్ ల్యాండ్స్ ఇట్స్ వెరీ బెస్ట్ ఆపర్చునిటీ. ఫారెన్ ల్యాండ్స్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. ఫారెన్ ల్యాండ్స్లో ఉండి ఆల్రెడీ కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి కాలం అనే చెప్పొచ్చు. కొంచెం వాళ్ళకి క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. స్థల మార్పిడి అంటున్నారు మీరు అంతే. ఆ స్థల మార్పిడి బికాజ్ అలానే కాదు, దేర్ ఆర్ సమ్ పీపుల్ విల్లింగ్ టు గో అబ్రాడ్. అలాంటి వాళ్ళందరికీ కలిసి వస్తుంది. లేకపోతే స్టూడెంట్ వీసాస్ మీద వెళ్ళే వాళ్ళకి కలిసి వస్తుంది, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది. జాబ్లో ప్రమోషన్స్ బయట ఉన్న వాళ్ళకి బాగా కలిసి. ఇది కర్కాటక రాశికి బయట ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంటర్నల్గా ఇక్కడ ఉన్న లోకల్కి నేను అదిగానే అంటున్నాను కదా, కొంచెం ఎక్కడికైనా మూవ్ అయితే బెటర్. కొంచెం మూవ్ అయితే సక్సెస్ అనేది ఉంటుంది. మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యారేజ్ పాయింట్లో అష్టమ స్థానంలో రాహు అని ఉన్నాడు కాబట్టి మేబీ యూ హ్యావ్ టు వెయిట్ బెటర్. చార్ట్ ఇంటర్నల్ చార్ట్ చెక్ చేసుకోండి. అనవసరంగా రాహుకేతులు పూజలు చేసేయకండి. అంటే ఇయర్ టోటల్గా ఆగితే బెటరా 2025? No, this transit goes wrong like 2027. Okay. సో చార్ట్ చెక్ చేసుకోండి. అంటే 26లో పెళ్ళిళ్ళు చేయకూడదు, 25లో పెళ్ళిళ్ళు చేయకూడదు అని అనట్లేదు కానీ మీ పర్సనల్ చార్ట్ తీసుకోండి. 8th హౌస్లో రాహు, 8th అంటే అత్తగారి ఇల్లు అని ఆల్రెడీ మీరు పెళ్లి కాకముందే ఎడుతుంటారు ఇంట్లో. 8th హౌస్లో రాహు ఉన్నాడంటే ఏ గరిటెచ్చి కొట్టిదో తగులుతుంది. సో నా మాటిని కొంచెం ఆగితే కొంచెం బెటర్ కదా, అంతే కదా. వాళ్ళు ఎవరికొకటినే ఇనికి తగులుతుంది వచ్చి. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. కర్కాటకముడితో ప్రాబ్లం అదే కదా. అందుకని వీళ్ళు ఆల్రెడీ దుఃఖంతో ఉంటారు. కూతురికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు అత్తగారు ఏ గరిటిచ్చుకో చొంపించుకుంటుంది అనుకో, అది ఎందుకు వచ్చింది మాదా, దానికి జాతకాలు లేదని చెక్ చేసుకోవడం బెటర్. ట్రాన్సిట్ అయితే కరెక్ట్గా లేదు. పైగా కాల్పూర్ చక్ర ఇచ్చే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. సో పిల్లలు పుట్టేటప్పుడు అది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో దీనికి మీరు పెళ్ళిళ్ళు అనే విషయానికి వచ్చినప్పుడు పర్సనల్ చార్ట్ రీడింగ్ తీసుకోండి, బెస్ట్ ఐడియా. పర్ఫెక్ట్. దానికి కూడా రాహుకేతువులకు ఊరికూరికనే పూజలు పొలమని ఏదో ఎంటర్టైన్మెంట్ షో చేసినట్టు చేయొద్దు. మీ జాతకాన్ని కుదిరితే చేసుకుని లేదు. నెక్స్ట్ రాశి, నెక్స్ట్ సింహం. సింహానికి ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజపూజ్యం 3, అవమానం 6. పేరులో సింహం ఉంది కానీ లగ్నంలో కేతు ఉండదు తెలుసా. నా కర్మ ఏంటంటే ప్రతి రాశిలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది అందుకని అంత ఇంటర్లింక్ చేసేసుకుంటాను. గ్లోబల్ యాంకర్ వాళ్ళకి అదే కదా. మీరు సింహం అంటే సింహం, మేము వృషభం అంటే వృషభం, ఒకళ్ళిద్దరు కాదు 3, 4 ఉన్నారు తెలిసిన వాళ్ళు, అందుకని ఇంటర్లింక్ చేసుకుని ఉంటాను. లేదు, సింహానికి అయితే ఈ సంవత్సరం అయితే అయ్యి బాబా ఎంత పాజ్ ఇవ్వకండి, నాకు టెన్షన్ లేదు. పాజ్ అని కాదు, అదేమంటారు, ఏదో సినిమా ఉంటుంది. నేను అది ఎవరిదో సినిమా, ఇంటి ముందు పిల్లు ఉన్నది కదా అని చెప్పేసి ఏదో ఉంటుంది కదా, ఏదో సినిమా కొంచెం కామెడీ సినిమా. పిల్లి పెట్టేసుకుంటే పిల్లి అయిపోతావు, సింహం పెట్టుకుంటే బ్రహ్మానందం డైలాగ్ ఏదో ఉంటుంది. అలాగా ఇది రాశి సింహమే. అచ్చా. కానీ లగ్నంలో కేతు ఉన్నాడు అంటే ఈ ఇయర్ మీకు లాభం పరంగా గురుడు చాలా వీళ్ళకి బిజినెస్లో ఎవరైతే ఉన్నారో సింహరాశిలో, ఎస్పెషల్లీ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో మీరు దీస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ టాలెంటెడ్. వీళ్ళకి స్కిల్స్ ఎక్కువే ఉంటాయి సింహంలో, చూడాలైతే. బట్ 11th హౌస్లో గురుడు వచ్చినప్పుడు నౌ దే స్టార్ట్ షైనింగ్. వీళ్ళ స్కిల్స్ అన్నిటికీ కూడా ఒక పాత్ క్రియేట్ అవుతాను కదా, ఆస్ట్రాలజీ పాత్ని ఇస్తానని చెప్పాను కదా. సో వీళ్ళ స్కిల్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. నౌ దే కీప్ ఆన్ షైనింగ్ దెమ్. కరెక్ట్. అది పని చేస్తుంది. ఈ సంవత్సరం అయితే మటుకు ఫెంటాస్టిక్గా ఉంటుంది, ఎక్సలెంట్ ఇయర్. బట్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, చదువుకునే పిల్లలకి? నో దే దర్ జూపిటర్ గివ్స్ ద నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సివిల్స్లో ఉన్న వాళ్ళకి బాగా పనిచేద్ది అక్క, ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ యూపీఎస్లో సివిల్ ఉన్నాయి కదా, వాటి రాసి వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీ ఇయర్. లగ్నంలో ఇట్ సెల్ఫ్ ఇస్ కేతు, సో ఇట్స్ గుడ్. బట్ ఇక్కడ సర్పదోషం పట్టిందండి, సర్పదోషం పడితే ఇలా వర్కౌట్ కాదండి, అదని ఇది ఎలా అంటారు కానీ ఐ డోంట్ కోట్ అబౌట్ సర్పదోషాలు. ఈ జాతకాలను ఒంటికి రాసుకోకండి. బట్ ఇది చాలా మీకు ఫోకస్ని తీసుకొస్తుంది. రాహుకేతువులు సప్తమంలో ఉన్నప్పుడు మ్యారేజ్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. మెరిటల్ పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే అందరికీ డిస్టర్బెన్స్. ఇది తీసుకోండి ఫస్ట్.
మీకు నాకు తేడా ఉండదు, అందరూ పెళ్లి చేసుకుని డిస్టర్బెన్సే. పెళ్లి చేసుకోకుండా అందులోకి వద్దాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కాస్త అలా వెల్కమ్ టు హెల్ క్యాండిడేట్స్ అందరికీ కొంచెం రాహుకేతువులు అదే ఆ చూసే అరుంధతి ఎలాగో కనిపించిందని అందరికీ తెలుసు, ఇది కూడా అంతే. అందుకనే ఈ సర్పదోషాలు ఏదైనా చేసుకుంటే మంచి పిల్లలు వస్తుందని అనుకుంటాం అంతే, పెళ్ళి అయిన తర్వాత అన్నీ అర్థమవుతాయి. ఇది అమ్మాయిలు అన్నట్ట పెళ్ళాలి అన్నట్ట ఎవరిని అన్నట్టు? ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలు కూడా ఏమీ లేదు, అమ్మాయిలు చాలా మంచివాళ్ళు, చాలా ఓపికగా ఉంటారు. మీ మగవాళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి? ఇది నేను మా గురువు గారికి వదిలేస్తాను, పూరి జగన్నాథ్ గారికి. ఇది ఆడది లేకుండా మగోడు బతకలేడు, మగోడు లేకుండా ఆడది బతకలేదు, వాళ్ళిద్దరూ కలిసి అసలు బతకలేరని ఆయనకి వదిలేద్దాం. ఇది అలా లేకుండా ఉంటే బతకగలరేంటి? లేకుండా ఉంటే బతకగలరేంటి? అసలు బతకలేదు. ఇది సప్తమంలో రాహుతో వివాహాలు చేసుకున్న వాళ్ళకైతే మాత్రం కొంచెం ఇబ్బంది అక్క. ఈ సంవత్సరం అంత ఫేవరబుల్ కాదు. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్కి ఎక్స్ట్రాడినరీ, స్టూడెంట్స్కి ఎక్స్ట్రాడినరీ. తర్వాత లవ్లు చేసుకోవచ్చు, లవ్లో పడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటివి ఏమైనా చేసుకోవాలి. ఈయన మాట వినే పడారు, అలాంటివి చేయకండి. కింద పడమంటలేదు, అందులో పడితే కిందకే దోసేస్తారు. అదే పెళ్ళేమో వద్దంట, లవ్ లో పడచ్చు. పెళ్లి మాత్రం కొంచెం టైం తీసుకోవాలి, పెళ్లి టైం తీసుకోవాలా. లవ్కి, ఎడ్యుకేషన్కి, ఫారెన్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ ఇవన్నీ చాలా బగ్గాల్సి వస్తాయి. టెక్నాలజీ రిలేటెడ్ బిజినెస్లో ఎవరైనా చేస్తున్న వాళ్ళకి చాలా బగ్గాల్సి వస్తుంది. స్టూడెంట్స్కి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఎటు వచ్చి 8th హౌస్లో కొంచెం శని ఉన్నాడు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతాయి, అది మాత్రం కొంచెం చూసుకోవాలి. ఈసారి హెల్త్ ఇష్యూస్ రేజ్ అయినప్పుడు కొంచెం మేబీ 20 అంటే కొంచెం లాంగ్ టర్మ్ ఇబ్బంది పెడుతుంటుంది, అలాంటి ఇబ్బందులు వస్తాయి, అది మాత్రం కొంచెం చెక్ చేసుకోవాలి. దీనికి రెమెడీలు చెప్పండి అంటే రెమెడీలు అనేవి మీ అంతర్గత చక్రం నుంచి ఉంటాయి, ఎందుకంటే ఇది చెప్పేదే 0.2% పనిచేద్దలేదు తెలియదు. సో దీనికి రెమెడీ అంతే ఆల్ ఓవర్ అందరూ వస్తారు కాబట్టి పర్టికులర్గా రెమెడీ చేసేసుకోండి అని చెప్పడానికి ఉండదు. అలా చెప్పిన రెమెడీలు పనిచేయవు కూడా, ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఉంటుంది, అందరికీ ఒకటే రెమెడీ. ఇండివిజువల్గా వాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసి ఉంటే దాన్ని బట్టి చెప్తారు. ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ గా చెప్తున్నారు, జనరల్ ప్రిడిక్షన్లో అష్టమంలో శని ఉన్నప్పుడు నాకు తెలిసినంత మేరకు డెఫినెట్గా పీపుల్ విల్ హిట్ సమ్వేర్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ డిసీజులు అయితే ఉంటాయి. అండ్ ఇది మీనరాశి అష్టమంలోకి వచ్చినప్పుడు సింహరాశికి సంబంధించి ఈ కన్నుకి సంబంధించి, బికాజ్ సన్ రిప్రజెంట్ ఆప్థమాలజీ, కన్నుకు సంబంధించి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్, కాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలా. మీనరాశి రిప్రజెంట్ ఫీట్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అని చెప్తాం, సో కాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్, రేవతి నక్షత్ర ఇండికేట్ డెంటల్ రిలేటెడ్ థింగ్స్, సో డెంటల్ రిలేటెడ్ చూడండి. ఉత్తర భాద్రపద నక్షత్ర ఈజ్ కనెక్టింగ్ విత్ లార్డ్ లక్ష్మి, టేక్ కేర్ ఆఫ్ యువర్ సడన్ వెల్త్. అండ్ 8th హౌస్లో సాటర్న్ ఉంటుంది, అత్తగారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇన్ని పారామీటర్స్ ఉంటాయి, సో జాగ్రత్తలు అక్కడ పడుతున్నాయి. మీ వ్యక్తిగతంగా ఎదగడానికి, మంచి నైపుణ్యంతో, లేకపోతే 10 మంది మధ్య మన్ననలో పొందడానికి, స్టూడెంట్స్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ, జాబ్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సింహరాశికి అయితే మొత్తం ఫేవరబుల్ అని చెప్తాను. బట్ ఇందాక చెప్పిన కొన్ని కార్నర్స్ ఉన్నాయి కదా శనికి సంబంధించి, దానికి రెమెడీస్ ఏముంటాయండి? ఇప్పుడు మీ అత్తగారిని ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ జాతకంలో చూసి చెప్పడం తప్పించి ఇందులో ఇండివిజువల్గా చెప్పేదే ఉంది. అంటే ఇక్కడ జనరల్ ఫిజిషియన్ వచ్చి ఆల్ ఓవర్గా చూస్తారు. స్పెషలైజేషన్కి వెళ్ళేటప్పటికి ఎవరిది ప్రాబ్లం వాళ్ళది ఇండివిజువల్ గానే చూపించుకోవాల్సిందే. అవునవును, సో అలాంటిది అంతే. పారాసెటమాల్. సో సింహరాశికి సంబంధించి అయిపోయినట్టేనా? అదే చాలు బాగుంది, పర్ఫెక్ట్, వాళ్ళకి బాగుంది. మీకు ఉగాది శుభాకాంక్షలు. బాగున్నవాడు చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ రాశి కన్యా రాశికి ఆదాయం 14, వ్యయం 2 బెస్ట్. రాజ్యపూజ్యం వారు, అవమానం కూడా 6 ఈక్వల్గానే ఉన్నది. శుభాకాంక్షలు కన్యా రాశికి. సో కన్యా రాశికి అంతేనా? బాగుందా? మీరు శుభాకాంక్షలు. గురుడు వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దాకా అడ్డదిడ్డంగా తిరిగి, లేకపోతే కొంచెం ఫైనాన్షియల్ పరంగా బాగా చిదిగిపోయి, మెరిటల్ పరంగా బాగా ఇబ్బంది పడి, ఇక్కడ 2 రకాలుగా చెప్పచ్చు. మ్యారేజ్ ఇబ్బందులు కంటిన్యూటీ ఉంటాయి వీళ్ళకి. జనరల్గా చెప్తున్నాను కదా, కన్యరాశికి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే అదర్ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. కానీ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే దశమ స్థానంలో గురుడు వస్తున్నాడు సుమా. జాబ్ వస్తుంది, జాబ్లో రెప్యుటేషన్ వస్తుంది, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఈ టైం చాలా మంచి టైం ఇది నెక్స్ట్ ఇయర్ ఇట్స్ గుడ్ టైం అండి వీళ్ళకి. వీళ్ళు వాడుకుంటే మంచిది. 2 సంవత్సరాలు కన్యా రాశికి సంబంధించి మధ్యలో 27 ఒకటి మిస్ కానీ 28 మళ్ళీ కలిసి వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఫేవరబుల్ టైం. అంటే ఈ 2030 వరకు చూసుకుంటే మధ్యలో 1 ఇయర్ తప్పుతుంది అంతే. 2027 మినహాయించి, అంటే మే నుంచి మే వరకు మిగతా ఇయర్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో మీకు ఇప్పటి వరకు జీవితం పట్ల, కెరియర్లో రియల్ సక్సెస్ రావడానికి, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి చతుర్థం మీ లగ్నం అవుతుంది కాబట్టి ప్రాపర్టీస్ కానీ అలాంటి వాటి మీద ఏమైనా అప్పులు గట్ట తెచ్చుంటే అలాంటి తీరడానికి ఇది అవకాశం ఉంది. ఇక మ్యారేజ్కి వెళ్దాం.
ఆల్రెడీ ఎప్పటి నుంచో కన్యారాశికి ఎందుకు పెళ్లి చేసుకున్నా గోల్ ఎప్పుడు ఉంటుంది. అది ఎందుకు పెళ్లి కావట్లేదనే బాధ ఉంటుంది. తర్వాత చిత్తా నక్షత్రం ఎంతసేపు డివోర్సుల మీద, కోర్టు కేసుల మీద, ఇది అందరికీ చెప్పేది కాదు సుమా. బట్ ఎక్కువ చార్ట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక 80-90% ఇవి కనెక్ట్ అవుతుంటాయి. సో చిత్తా నక్షత్రం అనేటప్పటికి ఇది కోర్టు కేసులు, ఈ కన్యారాశి అంటేనే ఈ డివోర్స్ కేసులు అని అర్థం. కన్యలో ఎక్కువ ఈ కన్యకి ఎప్పుడు మెరిటల్ ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళు ఇది మెరిటల్ జనరలైజ్డ్ ఇష్యూస్ ఉంటాయి. మెరిటల్ ఇష్యూస్ లేకపోతే గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. ఆ మేష రాశిలో భరణి నక్షత్రానికి గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. సో అలా కొంతమంది ఇది ఈ కన్యకు కూడా అంతే. ఇది కూడా గైనిక్ రిలేటెడ్, ప్రైవేట్ పార్ట్స్ రిలేటెడ్. డెఫినెట్గా దిస్ గైస్ హ్యావ్ ఏ సఫరింగ్ జోన్. న్యాచురల్ 6th house అక్క ఇది. ఎనిమీస్ అండ్ డెప్ట్స్ రిలేటెడ్ సైన్ ఇది. ఫైనాన్స్ రిలేటెడ్, అకౌంటింగ్స్ రిలేటెడ్ ఇదంతా కూడా. సో వీళ్ళు బుర్ర ఎప్పుడు కూడా ఏదో రకరకంగా పని చేస్తుంటుంది, ఏదో తిరుగుతుంటుంది బుర్రలో. బట్ వీళ్ళు కనెక్ట్ కాదు లైఫ్. అది వీళ్ళు సక్సెస్కి ఇచ్చే మార్గాల్లో ఐడియాలజీ ఉండదు. ఎదుటి కూల్ చేసే దాంట్లో ఐడియాలజీ పెరిగిపోతుంటుంది. ఎందుకంటే ఇక్కడ రాహు ఈజ్ అంటే కొన్ని గ్రంథాల్లో రాహు రాసినప్పుడు ఇక్కడ ఉచ్చస్థితి పొందుతాడని ఉంటుంది. రాహు ఈజ్ డెవిల్ మైండ్ సెట్లో ఉంటాడు. ఇది బుధుడు. ఈ రెండు మిక్స్ అయినప్పుడు ఏమంటే కొంచెం అందుకని వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళ జీవితాన్ని వెనక్కి శ్రేస్తుంటాయి. వీళ్ళకి కన్యరాకు వచ్చిన మెయిన్ వీళ్ళ జీవితంలో మ్యారేజ్ అనేది ఒక బిగ్ గుదిబండి. వీళ్ళకి వీళ్ళు మ్యారేజ్ కూడా డెసిషన్ తీసుకున్న తర్వాత మ్యారేజ్ చాలా మంది జీవితాలు వెనక్కి ఎగిరిపోతుంటాయి. కోర్టులో ఎండ్ అవ్వడం, సగం బ్రేకప్లు అయిపోవడం, ఇలా చాలా ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి. సో ఇది వీళ్ళు మాత్రం కొంచెం అది చూసుకోవాలి. తర్వాత కెరియర్ పరంగా అయితే మటుకు వండర్ఫుల్ కెరీర్స్ గోయింగ్ టు కమ్. ఒక 2027 మినహాయించి ఆల్మోస్ట్ లైక్ 30-31 వరకు ఎక్స్టెంట్ చాలా బాగుంది వీళ్ళకి కెరియర్ పరంగా. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ మెరిటల్ పరంగా బాగుంటుందని అనట్లేదు. ఇంకా పిల్లలు ఎడ్యుకేషన్, ఎగ్జామినేషన్స్ వీళ్ళకి వచ్చేటప్పుడు అయితే మాత్రం 12th house కేతు ఈజ్ దేర్ అంటే 6th house. ఎస్ దే కెన్ సమ్వేర్ యూ నీడ్ టు వర్క్ హార్డ్. నేను సింహానికి ఇందాక చెప్పినట్టు లైటింగ్ షైనింగ్ వచ్చేస్తుందని నేను అన్నాను, కానీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కొంచెం మిస్ అవుతుంటాయి. కేతు 6th houseలో లేడు, కేతు 12కి వచ్చాడు. మీకు కేతు 6లో ఉన్నప్పుడు యూ కెన్ ఫైట్ అని అర్థం. కుజవత్ కేతు అని చెప్తాం. మార్స్ రిప్రజెంట్ అగ్రెసివ్ నేచర్. 6వ స్థానంలో ఉన్నప్పుడు బ్యాటిలింగ్ అని అర్థం. అంటే ఏదైనా సాధించాలనే గుణం ఉంటుంది. ఇక్కడ కేతు 12లో ఉన్నాడు. సో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువగా చేయాలి. ఓకే, దీనికి 6th హౌస్లో రాహు ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఎనిమీస్ అనేది ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఎనిమీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు తెలియకుండా. అలాంటి గొడవలు కానీ అలాంటి కానీ పడద్దు. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. ఇక కన్యా రాశికి అది కెరియర్ పరంగా ఉగాది శుభాకాంక్షలు. నెక్స్ట్ రాశి తులారాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశికి కూడా ఉగాది శుభాకాంక్షలతో స్టార్ట్ చేసిన 5th హౌస్లో రాహు వస్తున్నాడని ఒక మాటతో మనం మీకు లవ్ స్టోరీలు బాగుంటాయి, స్పెక్యులేషన్స్ చాలా బాగుంటాయి, లేకపోతే ఏమన్నా మట్టెట్టుకుంటే బంగారం అవుతుంది, ఇలాంటి మాటలు ఇలాంటి వీడియోలు విని కనుక వెళ్తే బోర్ల పడిపోవడం ఉంటాం కదా, అలా బోర్ల పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పంచమంలో కేతు వచ్చినప్పుడు పిల్లల పట్ల ఫోకస్ ఉండదు. పిల్లలు అలాగే ఎదుగుతున్నారు, పట్టింపు ఉండదు. సో ఫ్యామిలీలు చేసుకున్న వాళ్ళు జనరల్గా తులారాశిలో చాలామందికి ఫాదర్ ఉండడు, ఫాదర్ ఇబ్బంది, రవి నేర్చబడతాడు. అక్కడ చాలామందికి మెరిటల్ ఇష్యూస్ ఉంటాయి తులలో, ఎందుకంటే అక్కడ స్వాతి నక్షత్రాలు ఈ చెత్త కనెక్షన్స్ కొన్ని ఉంటాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోండి. 11th హౌస్లో కూడా కేతు ఉన్నాడు, కానీ కాలపురుష చక్ర రీత్యా అది కూడా మీకు పంచమే అవుతుంది. సో పిల్లలు వెరీ కేర్ఫుల్గా తీసుకోవాలా. పంచమంలో రాహు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే బాగా పిల్లలకు దూరం వెళ్ళిపోదాం, పిల్లల కోసం ఉద్ధరించేద్దాం, ఏదో సాధించేసి వీళ్ళకి చూపిందాం, ఇలాంటి కళ్ళగండం మానేయాలి. ఇక్కడ పిల్లలు అనే దగ్గర నేను 5th హౌస్ రిప్రజెంట్ లవ్ కూడా. లవ్ అంటే పిల్లల పట్లే కాదు, ఒకవేళ ఇన్ కేసు మ్యారేజ్ కాలేదు, ఇలా ఎవరికో ఏదో చూపించేద్దామని వెళ్ళొద్దు సుమా. వాళ్ళతో కలిసి ఉండి బతకండి సార్. గ్రౌండెడ్గానే ఉండండి, సింపుల్గానే ఉండండి. ఉద్ధరిద్దాం అనే మాట వచ్చిందంటే పళ్ళు వెళ్ళిపోతాయి. ఎదురు పంచమంలో రాహు ఉన్నప్పుడు రియలైజేషన్లో కేతువు కూడా ఉంటాడు. లాభం రాదు సుమా. కళ్ళు మూసుకుని పరిగెట్టొద్దు అసలు. ఇలాంటిలో బ్లైండ్ రన్నింగ్ అనేది చేయొద్దు. 6th హౌస్లోకి శని ఉన్నాడు. 6th హౌస్లోకి శని వచ్చినప్పుడు డిసీజెస్ ఉంటాయి, విపరీతమైన ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఓకే, 9th హౌస్లోకి ఒక్క జూపిటర్ అంటే 9లోకి భాగ్యంలో కొంతవరకు గురుడు రావడం వల్ల మీ డైరెక్ట్గా మీ తులారాశిని చూడడం వల్ల డ్యామ్ షూర్ చెప్తున్నాను, అదృష్టం అయితే ఉంది. మీరు చేసే ప్రతి పని సక్సెస్. అందుకే నేను ఇందాక ఒక మాట చెప్పాను, మట్టు పట్టుకుంటే బంగారం అవుతుంది అన్న టైప్లో వెళ్ళిపోవద్దు. ఎందుకంటే గురుడు వీక్షణ ఇస్తున్నాడు, లగ్నం మీదే చూస్తున్నాడు, 9లో కూర్చొని చూస్తున్నాడు. చాలా మంచి ప్రిడిక్షన్, అది చాలా మంచి లైఫ్ ఇస్తాడు, డెఫినెట్గా ఇస్తాడు. మీరు బిజినెస్ చేయండి, మీరు జాబ్ చేయండి, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయండి, లేకపోతే ఇందాక అక్క చెప్పినట్టు యూపీఎస్లు, ఇవన్నీ మీకు కలిసి వస్తాయి. గురుడు అక్కడ ఉండగా లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. పంచమ వీక్షణ డైరెక్ట్గా పడుతుంది. వెళ్ళండి గుడ్. పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ నేనే సూపరు అనే మాట వస్తే మాత్రం కేతు కూడా 11లో ఉన్నాడు. యూ షుడ్ ఆల్సో కమ్ విత్ దట్. అందుకని ఎంత గ్రౌండెడ్గా మీరు మెయింటైన్ చేయగలిగితే అంత గ్రౌండెడ్లోనే మీరు మెయింటైన్ బెస్ట్. ఏదైనా స్పెక్యులేషన్, ఏదైనా స్టాక్స్ ఒకవేళ పొరపాటున కలిసి వచ్చింది అనుకో, మీకు ఎగరకండి ఎక్కువ.
గ్రౌండ్ లెవెల్లో ఉండండి. ఓవర్గా కోట్లు వచ్చేస్తాయని, లేకపోతే ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టేసి ఇలాంటి పనులు చేయొద్దు. బట్ వైస్ వెర్సా, గుడ్ లక్ టు యూ. మీ అప్పులన్నీ క్లియర్ అవుతాయి. ఇది వన్ థింగ్. తులారాశి వాళ్ళకి చాలామంది అప్పుల బాధ ఉంటుంది. సో అప్పులు క్లియర్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ థింగ్. అండ్ పిల్లల పట్ల మాత్రం వాళ్ళతో కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి. ఇట్ విల్ బి బెస్ట్ రెమెడీ అని అడుగుతారు కదా మీరు. పిల్లలకు కొంచెం టైం ఇవ్వండి. బయట ఎక్కువ తిరగకండి 6th హౌస్లో. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి. పంచమంలో రాహు ఉన్నాడు. నేను ఆడపిల్లలకి మగ పిల్లలకి వ్యత్యాసంగా చెప్పను. ఎందుకంటే మగ పిల్లలు కొంతమంది అలాగే ఉన్నారు, ఆడపిల్లలు కొంతమంది అలాగే ఉన్నారు. నేను చెప్పేది ప్రేమ పేరుతో ఎవరిని మోసం చేయకండి, సరదా తీరిపోద్ది. మీరు తెలివైన వాళ్ళు కావచ్చు, కానీ ఎక్కడ కూడా మళ్ళీ మా గురువుగారు డైలాగ్ వాడతాను, పొట్టుని పొడుగోడు కొడితే పొడుగొని పోచం కొట్టిందని. అంతే ఆడ మగ అని తేడా లేదు. అని చేత పంచమంలో ఉన్నప్పుడు రాహు ఉన్నాడు కదని చెప్పి ఆడపిల్లల్ని ఎంజాయ్ చేయకండి లవ్ పేరుతో. అలాగే మగపిల్లలు అలా చేయకండి, ఆడపిల్లలు అలా చేయకండి. ఎందుకంటే ఇది గ్రాంటెడ్ కాదు. ఇది గుండె మింగాలనుకుంటే గుళ్ళో లింగాన్ని మింగేసాడు ఉంటాడని. అంచేత ఏంటంటే పంచమంలో రాహు ఉన్నప్పుడు ఇందా చెప్పాను కదా, ఓవర్గా కలిసి వచ్చేస్తుంది, ఆయన సూపరు. గురుడు 9లో ఉన్నప్పుడు అన్నీ ఇచ్చేస్తుంటాడు. సో ఈ ఇయర్ చాలా బాగుంది అని చెప్పేసి కాలర్లు ఎగరేయొద్దు. గ్రౌండెడ్గా ఉండండి. ఎవరినన్నా ప్రేమిస్తే ట్రూ లవ్ చేయండి, ఫేక్ లవ్లు చేయొద్దు. స్టాక్స్, షేర్స్ ఎంతవరకు పరిమితిలో చేయాలో చేయండి. ఈ ఐపీఎల్లు, బెట్టింగ్లు ఇలాంటి జోన్ టచ్ చేయకండి. నిదానంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. కలిసి అయితే వస్తుంది, కానీ నిదానంగా వెళ్తే కలిసి వస్తుంది. ఎందుకంటే కేతు ఓన్లీ బ్రింగ్ ద వైట్ అండ్ వైట్ క్యాష్నే తెస్తాడు. అదే యాక్సెప్టబుల్. నీకు లాభం అన్నాను కదా ఇందాక, ఆ అకౌంట్లో పడేది వైటే పడుతుంది, నువ్వు తెచ్చిన బ్లాక్లు పడవసమ్మా. అందుకని ఎవరినైనా ఇందులో మోసం చేసే ఆలోచన వచ్చింది అనుకుందాం, ఈ ప్రేమతోటో పిల్లలకు దూరంగా ఉండి చేసే మోసాలు ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. పంచం అంటే పిల్లలు. బట్ ఒక విషయం మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు పుడితేనే పిల్లలు కాదు, కన్సీవ్లో ఉన్నప్పుడు కూడా పిల్లలే. సో బిఫోర్ చీటింగ్ సంబడి యూ షుడ్ థింక్ ఆన్ ఇట్. పంచమంలో రాహు ఉన్నప్పుడు, ఇప్పుడు సర్పదోషాలు అన్నాం కదా, సర్పదోషాలు ఇలా ప్రవర్తింతాయి. ఆ కడుపులో ఉన్నప్పుడు కూడా పిల్లోడైన విషయం కూడా గ్రహించాల్సిన. సో డార్క్ లైఫ్ వదిలేసి పాజిటివ్ లైఫ్కి రాగలిగితే, అలాంటి ఆలోచనలు మార్చుకోగలిగితే ఈ ఇయర్ బాగుంటుంది. బట్ ఈ ఇయర్ ఓవరాల్గా కలిసి వస్తుంది. చేతులారా పాడు చేసుకోవద్దు. నెక్స్ట్ రాశి. సో వృశ్చిక రాశికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం మాత్రం 2. వృశ్చికానికి అలా ఏం కాదు, కానీ పంచమంలోకి శని వస్తున్నాడు. ఫెంటాస్టిక్ ఇయర్ గోయింగ్ అట్ ఇట్. అష్టమంలోకి ఆకస్మిక ధనప్రాప్తులు అయితే ఉంటాయి, నేను కాదన్నాను, కానీ ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది వృశ్చికానికి. బట్ ప్రాబ్లం ఏంటంటే చతుర్థ స్థానంలో రాహు వస్తున్నాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కెరియర్లో చాలా సఫర్ అవుతారు సుమా. జాబ్ విషయంలో చాలా సఫర్ అవుతారు. చాలామంది రీలొకేషన్స్ కోసం ప్రయత్నిస్తారు, జాబులు దొరక్క ఇబ్బంది పడతారు. దీనమ్మ జీవితం ఏంట్రా నాకు దొరకలేదు, నిన్నటిదాకా జాబ్ చేతిలో ఉంది కదా, ఇంత మంచి శాలరీ వచ్చింది కదా, మరి ఏంట్రా ఇది అసలు జాబ్ దొరకట్లేదు అనే ఇది కూడా నీటి కారకత్వం రాసే దుఃఖం అనేది స్టార్ట్ అవుద్ది రిలేటెడ్ టు కెరియర్. చతుర్థ స్థానంలో రాహు వచ్చినప్పుడు ఫ్యామిలీని ఇలా బొంగరం తిప్పినట్టు తిప్పుతుంటారు. బెంగళూరులో ట్రై చేసుకుందాం, బెంగళూరు వెళ్దాం, సెట్ అవ్వలేదు, హైదరాబాద్ వచ్చేద్దాం. కీప్ ఆన్ ట్రావెలింగ్ అండ్ అన్నెసెసరీ స్పెండింగ్ ఆన్ జర్నీస్ అలాంగ్ విత్ ఫ్యామిలీ ఓన్లీ బికాస్ ఆఫ్ జాబ్ ఇష్యూస్. స్టెబిలిటీ లేదు. అసలు కన్సిస్టెన్సీ అనేది చాలా కష్టం. రాహుకేతులకి ఎప్పుడు వచ్చినప్పుడు రాహు ఈజ్ ఓవర్ థింకింగ్. అండ్ కేతు అనేది ఇప్పుడు ఆంజనేయ స్వామి దీక్ష ఎలా చేసుకుంటాడు, దట్ ఈస్ వాట్. నిలబడి నీళ్ళు తాగుతాడు కేతు. రాహు పరిగెట్టి పాలు తాగుతాడు. సో ఇలాంటి రాహుకేతువులకి ఐ సే దట్ ప్లీజ్ మెడిటేట్, ప్లీజ్ డూ సమ్ మెడిటేషన్, ప్లీజ్ జాయిన్ ఇన్ సమ్ యోగాస్. సీ డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ బ్రీత్. ఆల్రెడీ మీకు అంత పరిగెట్టేయాలంటే పొద్దున్న లేచి పరిగెట్టి ఒక 4 రౌండ్లు కింద పడతావు. అంతేగాని ఫ్యామిలీని తీసుకొని పరిగెట్టేకు, నలిగిపోతారు. ఈ చతుర్థ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఇలాంటి ఈ కండిషన్ ఎక్కడ దాకా ఉంది, పోనీ ఈవేళ రేపటి దాకా ఉందో, 2027 దాకా ఉంది. సొల్యూషన్ ఏం లేదా సార్? ఉగాది శుభాకాంక్షలు. అయ్యయ్యో నారాయణ, చాలా సింపుల్గా ఓకే ఇలా ఉంది కాబట్టి మన బాలుముని గారు చెప్పినట్టు మనం లొకేషన్ పెట్టుకున్నామండి, ఈజీగా వే తెలుసు కాబట్టి వెళ్ళిపోతామని. సో ఇలా ఉందని తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఉండాలి అని. నో ఇలా ఈ కంజక్షన్లో 4th హౌస్ ఆర్ కేతువులో ఇలా వచ్చినప్పుడు మాత్రం బెటర్ యూ కాన్సన్ట్రేట్. అంటే కెరియర్స్ వైజ్ చెప్పాలంటే కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సి ఐ టెల్ యూ వన్ రెమెడీ అని చెప్పండి, కానీ ఐ టెల్ యూ ఫార్మాట్. దీని స్ట్రక్చరల్ ఎలా కుదురుతుందంటే సిట్ ఎట్ హోమ్ అండ్ డూ ద వర్క్ ఫ్రమ్ హోమ్. యూ అప్లై ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. యూ బీ విత్ ఫ్యామిలీ, డోంట్ లీవ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీని పట్టుకుని గుండ్రంగా తిప్పడం కాకుండా బీ ఎట్ వన్ పాయింట్, అప్లై ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ యూ టెలింగ్ రాహు ఈజ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ జాబ్స్. అంటే రాహు అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు వారెన్ బఫెట్ రాసినట్టు 10 మార్గాలు ఉండాలంటారు కదా సంపాదించడానికి. దట్ ఈస్ వాట్ 4th హౌస్ రాహు ఈజ్. అర్థం చేసుకుంటే జాతకంలో చాలా బలం ఉంటుంది సుమా. మీరు కూర్చుని దీక్ష కింద మీకు ఇచ్చిన పనిని చేయగలిగితే దట్ ఈస్ కేతు.
చతుర్థ స్థానంలో ఫ్యామిలీని గౌరవించుకొని ఫ్యామిలీతో పాటు ఉండి మీరు చేసుకోగలిగితే బీయింగ్ అట్ వన్ పాయింట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ డూ 10 నెంబర్ థింగ్స్. రాహు ఈ కంప్లీట్లీ టెక్నాలజీ. ఇవాళ టెక్నాలజీ మీద సంపాదించిన డబ్బు ఎవడో సంపాదించట్లేదు. నో ప్రొఫెషన్ ఈజ్ మ్యాచింగ్ దట్ మనీ. అంతే కదా, టెక్నాలజీ. సో కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్, బీ విత్ యువర్ ఫ్యామిలీ, డిజైన్ వెల్, ప్లీజ్ రైట్ సమ్ కాంటెంట్స్, కమ్ టు లైక్ సోషల్ మీడియా రిలేటెడ్ థింగ్స్. ఎందుకంటే రాహు రిప్రజెంట్ దీస్ థింగ్స్ సోషల్ మీడియాస్ మీద. లేకపోతే చూడండి, పూరి గారు మొన్న దాకా సినిమాలు లేనప్పుడు స్పాటిఫై పెట్టాడు ఆయన. పీపుల్ వీ ఆల్ లిజన్ అండ్ ఎంజాయ్. ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ కూర్చోండి మీరు. అంటే స్పాటిఫైలు పెడితే డబ్బులు వస్తాయని కాదు. సో మెనీ థింగ్స్ విల్ కమ్ అండ్ డూ. సో పంచమంలో శని ఉంటాడు. సో పంచమంలో శని ఉన్నప్పుడు చిల్డ్రన్ మైట్ ఎఫెక్ట్ విత్ డిసీజెస్. ఇది పట్టుకోవాల్సిన స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయా లేదా అనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. స్పెక్యులేషన్స్ జనరల్గా ఈ వృశ్చికానికి కలిసి వస్తుంటాయి. బట్ ఆల్వేస్ రిమెంబర్, పంచమంలో వృశ్చిక రాశి అంటే ఇందులో అనురాధ నక్షత్రం వీళ్ళు ప్రేమ కోసం విపరీతంగా తప్పించిపోయి మీకన్నా బాగా ఎవరో ప్రేమించలేరు అన్న ఫీలింగ్లో ఉంటుంటారు. వీళ్ళు చాలామంది ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉంటారు ప్రేమించి. అలా ప్రేమలో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు. మ్యారేజ్ అయ్యి వీళ్ళకి పెళ్ళికి ముందు ప్రేమించి మోసపోతారు, పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుని మోసపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. బట్ చాలా తక్కువ. బట్ చాలామంది వృశ్చిక రాశి వాళ్ళు నాకు తెలిసినంత మేరకు ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళి సెటిల్ అయ్యి టాప్ పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలామంది వృశ్చిక రాశి వాళ్ళు ఫారెన్స్ వెళ్తే సెటిల్ అవుతారు. నీటి కర్కటక రాశులు, కర్కాటకం ఒకటి, మీనం ఒకటి, ఈ వృశ్చికం ఒకటి, వీళ్ళందరూ కూడా ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళు చాలా బాగా సెటిల్ అవుతారు. సో మీకు ప్రత్యేకించి ఇప్పుడు పంచమంలో శని వస్తుంది కాబట్టి మీకు ప్రేమ దక్కిందా లేదా ఇలాంటి ఆలోచనలు మానేయండి. అలా ఆ ప్రేమ గురించి పక్కన పెట్టి కీప్ ఆన్ వర్కింగ్. 5th హౌస్ ఓన్లీ రిప్రజెంట్, లవ్ ఒకటే రిప్రజెంట్ చేయదు కదా, మీకు ఉన్నట్టు స్కిల్ సెట్స్ని రిప్రజెంట్ చేద్ది. అండ్ లాట్ ఆఫ్ అక్కడ మీనరాశికి సంబంధించినట్టు ఇప్పుడు ఈ దట్ ఏదైనా ఇన్నోవేషన్స్ ఏదైనా చేయాలన్నా, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే యూ స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ చిల్డ్రన్. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం వాళ్ళ మీద కేర్ తీసుకోండి. బికాస్ మీనరాశి ఈజ్ నథింగ్ బట్ కేర్ అండ్ లవ్. మీనరాశివుడు ప్రేమించినట్టు అసలు ఏ రాశివుడు ప్రేమించలేడు. అంత ప్రేమ ఉంటుంది మీనరాశికి. అష్టమంలో గురుడు వస్తున్నాడు కాబట్టి నేను ఒక మాట అయితే చెప్తాను. 2 రకాల వయసు వరుస ఉంటాయి గురువుల్లో. ఇప్పుడు చాలామంది గురువు నన్ను కూడా వెళ్తున్నారు, స్వామీజీ నన్ను 40 పిల్లకండి, అందుకని మానేసాను ఈ బట్లు. నేను ఆల్రెడీ చాలామంది చెప్తున్నాను కాల్ చేసిన వాళ్ళకి, స్వామి కాదు అన్నయ్య. కొంచెం నాకన్నా వయసులో ఉన్నారు అనుకో. ఇప్పుడు మా తల్లిదండ్రుల వయసులో ఉంటే కొడుకున్నాను, ఓ ఇంట్లో మనిషిలాగా. ఇప్పుడు ఈ ఆడపిల్ల అన్నావు అనుకో, నువ్వు నాకన్నా చిన్నదాని అయితే అన్నయ్యాను, కొంచెం పెద్దదాన్ని పెళ్ళి ఇప్పుడు మా అక్కలాగా ఉన్నాను తమ్ముడు, అంతే. ఇంకెంతకన్నా ఎక్కువ మీరు స్వామీజీలు గురువులు ఓ కిరీటాలు పెట్టేసి అంత సినిమా లేదు ఇక్కడ. సో బెస్ట్ ఏంటంటే ఈ అష్టమంలో గురుడు వచ్చినప్పుడు ఈ వృశ్చిక రాశికి ఒక పిచ్చి ఉంటుంది. వశీకరణలు చేయమని ఫోన్లు చేస్తుంటారు చాలామంది. అయ్యో, దిస్ పీపుల్ విల్ కనెక్ట్ విత్ ఎంత పిచ్చి పని అండి. న్యాచురల్ ఎయిత్ హౌస్లో అకల్ట్ ఇక్కడ ఇలా ఫామ్ అవుతుంది. రీసెర్చ్ ఓవర్ అకల్ట్ వెళ్ళిపోతుంది. సో డీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ సైన్స్, ఇది పొల్యూటెడ్ వాటర్ సైన్ చెప్తాం. సో ఈ పొల్యూటెడ్ వాటర్ సైన్లో ఏమవుతుందంటే పీపుల్ థింక్ ఇన్ రాంగ్ మీన్స్, లైక్ దే వాంట్ యూజ్ తంత్ర మంత్ర, ఈ శాస్త్రాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో వెన్ యూఆర్ టచింగ్ తంత్ర, నాకు అలాంటివి ఉంటాయా లేవా, వశీకరణలు పనిచేస్తలేవా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ ఇట్. కానీ 8th హౌస్లో గురుడు వస్తున్నప్పుడు మాత్రం రాంగ్ గురువుల్ని టచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అనవసరంగా డబ్బు పోగొట్టుకుని మీరు ఏదో ఊహించి, ఇంకా ఎలా చెప్పాలంటే ఆడికి ఒక సొంత ఇల్లు ఉంది, ఒక యదవని కూడా కలిసాడు. ఆ యదవ నీ ఇంటి కింద అంకిపిందలు ఉన్నాయి, ఇద్దరైతే బోళ్ళు బంగారం వద్దంటే ఆడు సొంత ఇల్లు పోల్చేసుకున్నాడు. ఆడేమని చెప్పాడు, అలా కదా, ఆడేం చెప్పాడు, వీడు లంకిపిందలు కదిలి పక్కింట్లో పోయినాయి అన్నాడు. పక్కింట్లో తంతానన్నారు. అదే కదా మరి. ఇది ఎందుకు చెప్తున్నా, అష్టమంలో గురుడు వచ్చినప్పుడు దీస్ కైండ్ ఆఫ్ వే విల్ టర్న్. అంటే రాంగ్ గురువుస్ జీవితంలోకి రావడానికి ఉంటుంది. లేకపోతే మీకు ఈ శక్తి ఇస్తాము, ఈ పూజ చేస్తాము, యూనో దట్, ఈ కైండ్ ఆఫ్ గురువులు లోపలికి వచ్చి దే కీప్ ఆన్ వేస్టింగ్ యువర్ మనీ. దీంట్లోకి మీరు రాకండి అసలు. నేను 8th హౌస్లోకి గురుడు వచ్చినప్పుడు డోంట్ స్పెల్ టూ మచ్ ఆఫ్ తంత్రాస్ మంత్రాస్లోకి వెళ్ళిపోవద్దు. ఇంటి దగ్గర కూర్చొని భయపెట్టేసి ఏం చేయొద్దు. జస్ట్ ఇఫ్ జూపిటర్ ఈజ్ నాట్ గుడ్, మీకు గురుడు బాగాలేదు అని అనుకోండి, జస్ట్ ఐ సే వన్ థింగ్, స్టార్ట్ రీడింగ్ సమ్ రామాయణ, స్టార్ట్ రీడింగ్ సమ్ భాగవత. జూపిటర్ ఈజ్ లిటరేచర్. ఏదైనా చదివే ప్రయత్నం చేయండి, ఇట్ విల్ బి ఫైన్ అండ్ గుడ్ టు యూ రిలాక్స్ విత్ బుక్స్ చదవండి. వెన్ జూపిటర్ ఈజ్ నాట్ గుడ్, ప్లీజ్ ట్రై టు గెట్ సమ్ విజ్డమ్. లేదు, కొంత ఇది కూడా విన్నానండి, మూగ జీవాలకు ఏదైనా ఫుడ్ పెట్టమని ఇది చెప్పి. దట్ ఈస్ విత్ కేతు అండ్ రిలేటెడ్ థింగ్స్. కేతు, సాటర్న్, పనిష్మెంట్ ప్లానెట్స్, కేతు రిలేటెడ్ థింగ్స్ అవన్నీ కూడా. జూపిటర్ అంటే చాలామంది గోవులకి ఇలా చేయమనంటే, బట్ జూపిటర్ ఇస్ రిప్రజెంట్ ఫ్రమ్ మై సైడ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఉంటుంది. సో జ్ఞానం లేకుండా డబ్బు రాదు. సో 8th హౌస్లో మీకు ఇప్పుడు చూడండి, క్రిప్టోస్లో డబ్బు సంపాదించాలి. యూ లెర్న్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఇయర్ అంతా లెర్నింగ్ ఇయరే. డబ్బు రాదని నేను అనట్లా. మీకు ధనాధిపతి డైరెక్ట్గా 8th హౌస్లో కూర్చొని డెఫినెట్గా ధనాన్ని ఇస్తాడు. కానీ ఎలాంటి ధనాన్ని ఇస్తాడు మీరు నేర్చుకోండి ఫస్ట్. ఇప్పుడు స్టాక్స్లో పెడతారు, లేకపోతే ఏమంటారు దాన్ని, క్రిప్టోస్లో పెడతారు. ఫస్ట్ యూ లెర్న్ ఇట్,
టైం తీసుకోండి, నేర్చుకోండి. కానీ ఎవరినో నమ్మి ఏదో చేసి అట్లా చేయొద్దు సుమా. సో అలాంటి మిస్టేక్స్ వచ్చి డోంట్ నవ్ ఐ సే దట్ మీకు ముఖం తెలియని వాళ్ళని టీచర్ కింద నమ్మొద్దు. ఈ సోషల్ మీడియా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్స్లో ఎవరో ఏదో చెప్పారని, లేకపోతే ఏదైనా వాట్ యు సే దట్ ఏదైనా పాంప్లెట్ సంథింగ్ వాట్ ఎవర్ యూ రీడ్ అలాంటిది ఏదో చదివేసి అనవసరంగా డబ్బు పాడు చేసుకోవద్దు. దట్స్ కంప్లీట్లీ బ్యాడ్. నన్ను అడిగితే దానిలో మీరు చేయొద్దు. సో వృశ్చిక రాశి నేను చెప్పేది ఇదే. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మ్యాసివ్ డబ్బులు అయితే వస్తాయి, కానీ బీ విత్ పేషెన్స్, లెర్న్ ద నాలెడ్జ్ అండ్ దెన్ గో. మీకు 1 year టైం ఉంది, గో ఆన్ ఇట్. సో దట్ ఈస్ ద థింగ్. ఎనీవే ఉగాది శుభాకాంక్షలు. నెక్స్ట్ రాశి ధనుసు రాశి. ధనుసు రాశికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. అద్భుతం. ఇట్ ఈస్ అగైన్ బట్ ఇది ఒకరోజు గుర్తుండదు, వీడియో చూసిన సేపు తర్వాత మర్చిపోతారు, దీంతో పని ఏం లేదు. బట్ ఎనీవే ధనుసు రాశికి అయితే మాత్రం ఈ ఇయర్ ఎక్స్ట్రాడినరీ ఇయర్. అది ఆదాయ వ్యయాలు పట్టించుకోవద్దు. వీళ్ళకి ముందుగా 10 సార్లు చెప్పాలి ఈ వీడియోలో. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. దేని చేత అంటే మీకు లగ్నానికి డైరెక్ట్గా 7వ స్థానంలో గురుడు వస్తున్నాడు. మెరిటల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, బిజినెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ థింగ్స్ విల్ ఫాల్. అసలు లైఫ్లో ఈ జరిగే సంవత్సరం అంతా డైరీ రాసి పెట్టుకోండి, ఫెంటాస్టిక్ ఇయర్ ఉంటుంది ఇది. ఇంకో డైరీ రాయమని అంటే దాంట్లో చాలా భావోద్వేగాలు ఉంటాయి కదా. 4వ స్థానంలోకి శని వెళ్తున్నాడు, ఇంట్లో పట్టించుకోరు. అయినా నేను ఎప్పుడు ధనుసు రాశి వాడి బాధ అదే ఉంటుంది కదా. ఇటు ఊరంతా రాజు అంటాడు కానీ ఇంటికి వచ్చేటోడికి ఏమి ఉండదు. ఊరందరికీ అన్నం పెడతాడు కానీ వీడు మాత్రం జొమాటో స్విగ్గీయే. నేను చెయ్యని అన్నదానం లేదంటాడు కానీ వీడు కూడిటే దిక్కుండదు. అదే. సో ఎవ్రీ టైం ధనుసు రాశికి ఇదే బాధ ఉంటుంది మా భావోద్వేగంతో. వాళ్ళు ఊరందరికీ ఉన్నదంతా పంచుతారు, తర్వాత వీళ్ళకి అన్నం పెట్టడానికి వచ్చేటప్పటికి మాత్రం ఒక మనిషి కనిపించడు, వీళ్ళకి సాయానికి వచ్చేటప్పుడు ఒక మనిషి కనిపించడు, వీళ్ళు చెయ్యని సాయం ఉండదు, చెయ్యని పూజ ఉండదు, నమ్మని గురువు ఉండడు. భగవంతుడు బాగా రాస్తాడు జతకోండి. సో బెటర్ ఏంటంటే 4వ స్థానంలోకి శని వచ్చినప్పుడు మాత్రం ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు ఉంటాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫ్యామిలీలో. మీరు అనుకున్నటువంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండదు. కానీ గురుడు సప్తమానికి వచ్చినప్పుడు ఐ టెల్ యు వన్ థింగ్, మీరు మనశ్శాంతి వేరే వాళ్ళ నుంచి పొందలేకపోవచ్చు, కుటుంబ సభ్యుల మధ్యలో మీకు మనశ్శాంతి రాకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా మనశ్శాంతి వస్తుంది. ఇంటర్నల్లీ యూ ఫీల్ సాటిస్ఫైడ్, ఇన్నర్ పీస్ ఉంటుంది. ఇన్నర్ పీస్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ యు ఆర్ రికగ్నైజింగ్, అంటే ఇప్పుడు దాకా అటైన్ చేసింది, యూ ఫీల్ సో కంఫర్టబుల్ ఇన్ సైడ్, యువర్ సోల్ ఈస్ గెటింగ్ సో టూ మచ్ ఆఫ్ హ్యాపీ. ద రీజన్ ఎందుకంటే ఎవరన్నా మంచి వ్యక్తిని కలిసి ఉండొచ్చు, అదే రోజున మీ ఇంట్లో ఏదైనా తిట్టుంటే మీకు అవి వినిపించవు. అవి మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ బాగోకపోవచ్చు, బట్ మీరు ఆ రోజు ఏదైనా మంచి వ్యక్తిని కలిసి ఉండొచ్చు, లేకపోతే అక్కడి నుంచి ఏదో పొంది ఉండొచ్చు, లేకపోతే మీ బిజినెస్లో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి ఉండొచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో రాహు కమింగ్ టు 3rd house, ఇది కొంచెం వరకు ఈ కేతు రాహుస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఈ డైల్ ఎలా ఉంటుందంటే, కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ టెక్నాలజీ. మీ హార్డ్ వర్క్ అంతా, అంటే ఈ ధనుసు రాశితో ప్రాబ్లం ఏంటంటే యు ఆర్ సో ట్రెడిషనల్ అండ్ సాత్విక్ పీపుల్, పిహెచ్డీ చేసిన పీపుల్, రీసెర్చ్ పీపుల్ ఈ రకంగా వెళ్తారు. అఫ్కోర్స్ ఎస్ యు ఆర్ గ్రేట్, మీరు ఎన్నో ఇయర్స్ సాధన చేసి, లేకపోతే తండ్రి ఇచ్చినటువంటిది దాని దగ్గర నుంచి ₹1 దగ్గర నుంచి కొన్ని కోట్లు చేసే స్థితి అంతా కూడా ధనుసు రాశికి ఏర్పడుతుంది. అయినా సరే లాస్ట్లోకి వచ్చేటికి మెడిసిన్ ఇచ్చిన వాడు కూడా ఎవడ ఉండడు, ఇవన్నీ వేరే విషయం. ఓకే, అవన్నీ పక్కన పెడితే ఫైనల్గా వచ్చేటోడికి ఈ రాహు తృతీయానికి వచ్చినప్పుడు మాత్రం మీ ఓన్ ఎఫర్ట్స్ అన్నీ కూడా టెక్నికల్గా తిరగాల. టెక్నాలజీని మీ జీవితంలో ఒక టెక్నాలజీని ఇన్వైట్ చేసే తరుణం ఇది. మీకు ఈవెన్ చాలా సైడ్స్ నుంచి ఇన్కమ్ జోన్స్ కానీ, బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ పిల్లలకి ప్రత్యేకించి అందరికీ చాలా బాగుంటుంది. పెళ్లి చేసుకోవాలి వాళ్ళు ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు అవుతాయి సుమా, వీళ్ళని చాలా మంచి తరుణాలు రాబోతున్నాయి. మీ పిల్లలకి ప్రత్యేకించి ఎవరైనా పెళ్లి చేయాలనుకుంటే డోంట్ వెయిట్ అంటిల్ 2028. ఏదైనా 2028లో మళ్ళీ మీకు పంచమంలో శని రావడం, వాళ్ళు అక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా అవకాశం ఏదైనా ఉంటే ఇప్పుడు కుదుర్చుకుని చేసుకునే ప్రయత్నం చేయండి అని ట్రై చేయండి. పిల్లల పరంగా పిల్లలు ఎవరైనా అబ్రాడ్ పంపించి చదివించాలనుకున్నా, లేకపోతే ఈ రకంగా ఏమైనా చేయాలనుకుంటే అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఆల్ ద కార్నర్స్ చాలా బాగుంది. ఇంట్లో మాత్రం కొంచెం మనశ్శాంతి తక్కువ ఉన్న ఇంటర్నల్ పీస్ అనేది పెరుగుతుంది. సో నో నీడ్ టు వరీ. 3rd house రాహు వచ్చాడు కాబట్టి మీ ఓన్ ఎఫర్ట్స్ అన్ని కూడా టెక్నికల్ సైడ్ కనుక తిరిగినా, టెక్నాలజీని మీ జీవితంలో తీసుకొచ్చినా చాలా అద్భుతంగా ఉంటుంది. మకర రాశి నాకు ఫస్ట్ చెప్పండి. మీరు పట్టించుకోరు సరే, ఏం సరే మీరు పట్టించుకోరు సరే, ఓకే ఒప్పుకుంటాను, కానీ దానికి ఒక ఎండింగ్ టైం ఉంది కదా, అది ఏ మంత్లో? ఇప్పుడు ఈ మంత్లో అయిపోతుందా మాకు? అవును, ఇంకా మేబీ విత్ ఇన్ వెరీ, ఏదైనా ఒక పెద్ద గుమ్మడికాయ కానీ ఒక పెద్ద కొబ్బరికాయ కానీ ఉంటే గుడికెళ్ళి కొట్టేద్దాం అన్నంత ఆనందంగా ఉంది నాకు. చెప్తాను. అంత భారంగా ఉంది. 7.5 ఏళ్ళ టైము ఎలా భరించానో అసలు మకర రాశి మనకే తెలుసు. నిజంగా మకర రాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. అసలు ఎంత మంచి పని చేయండి, అక్షంతలే పడతాయి ఎక్కడి నుంచి తప్ప, పొగడ్తలు చచ్చినా రావు, గౌరవం అంతకన్నా రాదు. శభాష్. 2nd house రాహు వచ్చినప్పుడు అన్నెసెసరీ స్పెండింగ్స్ కెన్ హ్యాపెన్. బోర్డు నవ్వుతున్నాయి, మామూలుగా అవ్వట్లేదు.
ఓవర్ స్పెండ్ థ్రెఫ్ట్ అంటాం కదా, విపరీతమైన అనవసరం ఖర్చులు ఓవర్గా పెరుగుతాయి. ఏం చేస్తాం పిల్లలు ఉన్నప్పుడు? మనం వద్దు అన్నాళ్ళు ఒప్పుకోరు, కావాలని పట్టు కూర్చుంటారు, పట్టుబడతారు, అయిపోతున్నాయి డబ్బులు. అలాగే మకర రాశికి వచ్చేటప్పటికి మీకు ఉగాది శుభాకాంక్షలు అక్క. అమ్మో నాకు ఇది భయం వేస్తుంది. ఏ శుభాకాంక్షలు ఇది? మంచి శుభాకాంక్షలు. అమ్మో ఎందుకంటే బెనిఫిట్ ఏంటి, మే 15 ఆ టైం వరకు కూడా పంచమానికి గురుడు ఉన్నాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ గుడ్. ఆల్రెడీ మీకు తెలుస్తుంది, యూఆర్ గెటింగ్ బెటర్ స్లోలీ. యూ ఆల్రెడీ కమ్ టు నో దట్ యూఆర్ గెటింగ్ బెటర్. ఒక పీస్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఒక పాత్ క్రియేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ తృతీయ స్థానంలోకి మీ లగ్నాధిపతి చేరుకున్నాడు. ఇందా నుంచి చెప్తాను, తృతీయ అనేది ఓన్ ఎఫర్ట్ రిలేటెడ్ అని చెప్పి. బట్ ఓన్ ఎఫర్ట్ రిలేటెడ్ ఐసోలేషన్ ప్లేస్లో పడ్డాడు. సో నవ్ యూ డూ వన్ థింగ్, ఇప్పుడు నవ్ యూ స్టార్ట్ గెటింగ్ క్లారిటీ వస్తుంది జీవితంలో. ఇప్పుడు ఓన్ ఎఫర్ట్స్ నాకు నేను స్టార్ట్ చేయకపోతే అయిపోయింది సినిమా, ఇంకా మనం బిగిన్ చేయాలా, ఇది ఒకటే స్టార్ట్ అవుతుంది. బెనిఫిట్ ఏంటంటే 6th హౌస్లోకి అంటే 6వ స్థానంలోకి గురుడు మే 15 నుంచి వచ్చి ఆల్మోస్ట్ మే 2nd 2020 దాకా ఉంటాడు, 2026 దాకా. ఈ 1 year మీ అప్పులన్నీ తీరిపోతాయి. తర్వాత డిసీజెస్ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. మకరానికి కొంచెం డిసీజెస్ ప్రాబ్లం ఉంటుంది ఇంటర్నల్గా. సో దే విల్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి, లేకపోతే జీవితంలో ఇందాక నేను చెప్పాను కదా, ఓన్ ఎఫర్ట్స్ నుంచి ట్రై చేసే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్సింగ్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ గాడ్. భగవంతుడు బ్లెస్సింగ్ అనేది చాలా క్లిస్టర్గా తెలుస్తూ ఉంటుంది. నేను నా కాల్స్లో చెప్తుంటా, ఈ ఇయర్ ఎలా ఉంటుందని అడుగుతున్నప్పుడు చెప్తుంటాను, భగవంతుడు ఏదో భుజం మీద చెయ్యి పట్టుకుని నడిపించినట్టు ఉంటుంది. చాలా క్లీన్గా. అదే చాలా ప్రశాంతంగా ఉందండి. మకర రాశికి మనశ్శాంతితో కూడుకున్నటువంటి కాలం రాబోతుంది అనే విషయం గమనించుకుంటానే 2వ స్థానంలోకి మన సార్ రాహు కూడా వస్తున్నారు కాబట్టి ఇక 2 vice versa ఉంటుంది. ఇది నేను కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడదామా? చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక ఓన్ ఎఫర్ట్స్ అన్నాను కదా, మనం వెంటనే ఓన్ ఎఫర్ట్స్ స్టార్ట్ ఆల్రెడీ బిగినింగ్లో ఉన్నారు, అది కాన్ఫిడెన్స్ పనిచేస్తుంటుంది. కానీ అవి స్టార్ట్ చేసిన 2nd house ఈజ్ నథింగ్ బట్ రాహు ఈజ్ ఇంటర్నల్ ఫియర్, సాటర్న్ అనేది బయట ఫియర్, ఎక్స్టర్నల్ ఫియర్. గుండె లోపల కొట్టుకుంటూ ఉంటుంది, ఒక యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం 2nd house రిప్రజెంట్ వాక్ సిద్ధి. మీరు ఏది విషయం అన్నా ఎవరికన్నా చెప్పండి, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఈ టైంలో ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ May 15th మీరు కౌంటింగ్ చేసి కాలితే కామెంట్స్ పెట్టండి. దిస్ వీడియో ప్లే ఫర్ లాంగ్ టైం కాబట్టి మీరు ఎవరితోటన్నా మాట్లాడండి, ఏ విషయం అన్నా చెప్పండి, దేని గురించి అయినా చెప్పండి, యూ విల్ బి ఐడెంటిఫైడ్. 2వ స్థానంలోకి రాహు రావడం అనేది మీరు ఎంత మంచి చెప్పినా వాళ్ళు మీలో ఉన్న డెవిలే చూస్తారు. అది చూస్తున్నాను. ఏంటి ఇలాగా అంటే ఎలా అంటే చెప్తా, మన నా భాషలో మాట్లాడుకున్నాం, ఏంటి బిల్డప్ ఎంత ఈ టైప్లో వచ్చేస్తుంటాయి మాటలు. మొన్నటిదాకా లేదు కదా, ఇప్పుడు ఏంటి యూనో దట్ ఎప్పుడు లేదు బిల్డప్లు, కానీ బిల్డప్ అని కొత్తగా మాటలు వింటున్నాను నేను కూడా. వస్తుందా? అయ్యో అలా ఇప్పుడు అంటే ఏంటి ఇంత సినిమా లేదు కదా అసలు, ఇంత ఓరా ఏంటి, ఆరా మహేష్ బాబు గారు ఆరా అలా ఆరా, ఇంత ఆరా ఏంటి అసలు ఇదివరకు అంటే దేంట్లో అంటే సడన్గా దే వాంట్ టు డిస్టర్బ్ యువర్ పీస్ బికాజ్ యూఆర్ గెటింగ్ ఇన్ ఐసోలేషన్ మోడ్. నా పని నేను చేసుకుంటున్నాను, నాకు శ్రద్ధ వచ్చిందని అర్థం. మకర రాశి కొత్తగా ఏం రాలేదు, ఈ సంవత్సరం శ్రద్ధ వచ్చింది, ఒక పట్టుదల వచ్చింది. దే ఆర్ ప్లానింగ్ ద థింగ్స్ వెల్. అండ్ దానికి తగ్గట్టుగా భగవంతుడు కూడా భుజం కాసుకుంటా చేయి పట్టుకుంటా నడిపించే తరుణంలో ఈ ఏమంటుంది చేసింది ఇందాక చెప్పాను కదా, ఆ డెప్స్ ఉన్న వాళ్ళకి డెప్స్, డిసీజెస్ ఉన్న వాళ్ళకి డిసీజెస్, ఇవన్నీ క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఇచ్చినప్పటికీ పైగా అటేపు నుంచి కూడా మనకి కేతు దగ్గర నుంచి కూడా ఈ సాధన అనే మాట వస్తుంది. చాలా శ్రద్ధాభక్తులతో ఉంటారు జీవితం పట్ల. బట్ వీళ్ళు బయట అవుటర్ ఏరియా ఎలా ఉంటుందంటే, రాహు రిప్రజెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏరియాస్. వీళ్ళు ఏదైతే అనుకుని అమ్మ నేను సుఖంగా బతుకుతున్నానని మనం అనుకుంటుంటాం, కానీ రియల్గా లేదు, చాలా చేస్తుంది కదా ఎక్స్ట్రా. ఇది మామూలు కాదు, అదే ఇది ఉంటుంది. బ్యాడ్ ఆరా క్రియేట్ అవుతుంటుంది వెన్ యు ఆర్ అటైనింగ్ ఏ వెరీ గుడ్ థింగ్. దిస్ విల్ బి దేర్ ఫర్ మకర రాశి. ఇంతకీ 7.5 సంవత్సరాలు ఎక్కడ కంప్లీట్ అయిందో చెప్పట్లేదు. ఇప్పుడు ఇది ఈ మంత్ అండ్ అయిపోతుంది, 30వ తారీఖు అయిపోతుంది అనుకోవచ్చా? 30 అంటే యాక్చువల్గా 28. అదేనండి, కొత్త సంవత్సరం 30వ తారీఖుకి పెద్ద కొబ్బరికాయ కొట్టేసి నమస్కారం నాయన మళ్ళీ బతుకున్నప్పుడు మళ్ళీ రావద్దని చెప్తాం. అక్కర్లేదండి, ఇది ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. పట్టు విడుపులు ఉంటాయి, ఇట్స్ ఆల్రెడీ. అంటే యూ ఆల్రెడీ మకర రాశి వాళ్ళు అంటే అక్కను కాదు కానీ మకర రాశి వాళ్ళు ఆల్రెడీ చాలామందికి యూ కమ్ టు సీ దట్ ఆల్రెడీ అబ్జర్వేషన్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ పాజిటివ్ వెంచర్ స్టార్ట్ అవుతాయి. నేను 100% చెప్తాను, మకర రాశి ఆర్ కంఫర్టబుల్ ఇన్ సైడ్. అంటే మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేయడం మానేస్తే మనశ్శాంతి. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి కింద నేను కొన్ని వీడియోస్ చెప్పినప్పుడు వీళ్ళు ఇంట్లో ఉంటే వర్క్ను ప్రేమిస్తారు, వర్క్లో ఉంటే ఇంటిని ప్రేమిస్తారు. ఇప్పుడు అలా కాదు, వీళ్ళకి ఒక వర్క్ను ప్రేమించడం అలవాటు అవుతుంది. దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సర్టన్ వర్క్.
ఇది డ్యామ్ అండ్ దే వాంట్ ఇది ఎలా అంటారంటే ఓన్గా ఎదగాలనే తాపత్రయంతో సి యూఆర్ డిజైనింగ్ యువర్ లైఫ్ నవ్ అండ్ దట్ ఈస్ వాట్ జూపిటర్ మిథున రాశిలో ఉన్నాడు అన్నాం కదా గురుడు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మీకున్న ఇదివరకు అంటే ఎలోన్నెస్ ఉండేది, ఇప్పుడు లోన్లీనెస్ లేదు. యూఆర్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యువర్ ఫ్యూచర్ థింగ్స్. యూఆర్ డిజైనింగ్ యువర్ థింగ్, యువర్ ఏమంటారు దాన్ని ప్లానోగ్రామ్ అంతా రెడీ అవుతుంది. బట్ పీపుల్ విల్ ఫీల్ అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎవరైనా గబ్బుకుని మాట్లాడితే కనుక కొంచెం ఓవర్గా వినాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి బయట నుంచి. అలా ఏర్పడినా సరే డోంట్ లాస్ యువర్ ఈగో. నేను రెమెడీ అని అడుగుతారు కదా మీరు, రెమెడీ ప్లీజ్ డోంట్ లాస్ యువర్ ఈగో. బికాస్ అవతల సైడ్ కేతు ఉంటాడు. వన్స్ యూ లాస్ట్ యువర్ ఈగో యువర్ సాధన విల్ గో అవుట్. మీలో ఉన్న ఆ దీక్ష ఉన్నది కదా, ఆ దీక్ష అంతా పోతుంది. సో డోంట్ లాస్ ఈగో, బీ క్వైట్ అంతే. బీ క్వైట్, డోంట్ లాస్ ఈగో. ఎందుకంటే సెకండ్ హౌస్ రిప్రజెంట్ టాక్టివ్నెస్, మాట్లాడే తత్వం ఇదంతా ఉంటుంది. ప్లీజ్ అండ్ ఇఫ్ సంబడి కర్సింగ్ యువర్ ఫ్యామిలీ or somebody is speaking wrong thing about your family, even though still please be silent. Don't lose your ego. That is one of the finest remedy when Rahu in second house. But one more, lot of money is going to come, but please don't play shortcuts. Lot of money is going to come, massive money. Moreover, massive recognition is going to come. Fantastic recognition. Maybe people can స్థానచలనం, ఇల్లు కానీ జాబ్ కానీ స్థానచలనం విన్నాను. No, I don't think so. Right now, no, I don't think so. Rahu in second house represent. No, it doesn't mean that. Rahu brings money, but brings money from shortcuts. But please don't go on shortcuts. Rahu brings reputation అనేది వస్తుంది. Lot of reputation when Sun and Rahu club together. చాలా మంచి reputation వస్తుంది. You will be highlighted somewhere. Maybe సడన్గా ఒకటి హిట్ అయ్యి somewhere like అదేంటిది ఏదో కలర్ ఫోటోలో అలజోడికి ఏదో నేషనల్ అవార్డు ఏదో వచ్చింది కదా, ఇంకా అలా సడన్ రేజ్ అనేది ఉంటుంది, చెప్పలేము. ఇవాళ చేసిన చిన్న పని గుర్తింపు ఎక్కువగా లభించవచ్చు. అలాంటిది ఏదైనా ఉండొచ్చు, షార్ట్ కట్స్ చేయొద్దని చెప్తున్నాను. బట్ యువర్ వర్క్ విల్ స్పీక్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఫర్ మకర రాశి దిస్ విల్ ఫ్యాంటాస్టిక్ ఇయర్. సో మా అక్కతో పాటు మీ అందరికీ కూడా ఒక శుభాకాంక్షలు. అదే సూపర్. ఇదే సో కుంభం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఇవి పట్టించుకున్న వాళ్ళు పట్టించుకోండి. సో కుంభరాశికి వచ్చినప్పుడు మీ లగ్నాధిపతి ధనస్థానానికి వచ్చి కూర్చున్నాడు. సో ఫ్యామిలీ నుంచి డిటాచ్మెంట్స్, మ్యాసివ్ ఇన్కమ్ వచ్చేస్తుందని అనుకోకండి. లగ్నాధిపతి ధనానికి వెళ్ళినప్పుడు ఆయన కాలపురు చక్రచే 1000 స్థానానికి వెళ్ళాడు. యూ షుడ్ ఆల్సో దాన్ని మారక స్థానం కూడా అంటాం. సో ఈ పాయింట్ తీసుకుని అలాగే లగ్నంలోకి రాకపోతుంటే ఓవర్ ఈగోలు పనిచేయవు. ఫస్ట్ ఓవర్ బోర్డు, అవుట్ ఆఫ్ ద బోర్డు థింకింగ్స్ పనిచేయవు. ఇందాక నేను వీళ్ళకి ఏం చెప్పాను, వేరే వాళ్ళు అంటారని చెప్పాను మకర రాశిని, కానీ మీరు స్టాండర్డ్గా ఉండాలని. మీకేం చెప్తాను, మీరు వేరే వాళ్ళు అనొద్దని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ శని ధనస్థానంలో ఉన్నాడు, ఏదో కలిసి వచ్చింది కదని వేరే వాళ్ళని కొంచెం గబుక్కుని మాట్లాడవద్దు. ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ మెరిటల్ లైఫ్ అండ్ కాలపరిచక్రచే పంచంతో ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్ ఆల్సో. ఎవరినైనా తిట్టే ముందు కొంచెం వెనక్కి ఒకసారి 10 సార్లు ఆలోచించి ఆగండి. కంట్రోలబిలిటీలో ఉండడం మంచిది, ఎస్పెషల్లీ ఫర్ దిస్. మీకు కుంభానికి ఏమవుతుందంటే పంచమానికి గురుడు రావడం వల్ల, ధనంలోకేమో ఈ శని రావడం వల్ల అన్నీ కలిసి వచ్చేసి మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్పేసి మిమ్మల్ని మొత్తం ఇంకా ఏమంటారంటే ఎవరిని పడితే వాళ్ళని అలా తిట్టొద్దు. మంచి టైం వచ్చింది, వెళ్ళండి కూడా. పిల్లలు మంచి ఎడ్యుకేషన్లోకి వస్తారు. యూ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. లేదా పిల్లలు ఆల్రెడీ ఎదుగుంటే వాళ్ళ సక్సెస్ చూసి మురిసిపోయే ఆ సమయం కూడా ఇది అవుతుంది. పిల్లల్ని సరైన దారిలో నిలబెట్టగలిగే స్థితి అవుతుంది. ఎప్పటి నుంచో ప్రేమించిన ఎవరైనా ఉంటే ఇప్పుడు ఆ లవ్ లెటర్లు అన్నిటికీ అర్థమై పెళ్ళి అవుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పిల్లలు లేరని ఇబ్బంది పడుతున్న ఎవరైనా ఉంటే వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్. అలాగే లగ్నాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల మీకు దేవుడి పట్ల భక్తి ఇవన్నీ తెలుస్తాయి, కానీ ఈగో అండ్ ప్రైడ్ పెరిగిపోతుంది. ఈ 2 మాత్రం యూ షుడ్ కమ్. ఆ 2 చేయకపోతే మాత్రం మీకు బిజినెస్ కార్నర్లో కూర్చుంది కేతువు, మళ్ళీ వెనక్కి లాగేసుకుంటాడు, మళ్ళీ రియలైజేషన్ అంటాడు, తర్వాత మీరు ఇబ్బంది పడాలి. సో మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచారంలో మ్యాక్సిమం ప్లానెట్స్ అనేవి కూడా అప్పర్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ మోక్షాలకు కనెక్ట్ అయినాయి అనమాట. అక్కడే జాతక చక్రం ముగుతుంది రేవతి, మళ్ళీ అక్కడ నుంచి మొదలవుతుంటుంది. ఈ గ్రౌండ్ వాటర్స్లో ఏం లేవు ప్లానెట్స్. సో మీరు కుంభాన్ని చూసుకున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. దీనికి రెమెడీస్ అనేవి చెప్తాను కదా, వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు చూసుకోండి. రాహుకేతులు లగ్నంలో ఉన్నప్పుడు ఏదన్నా రాహుకేతులు పరిహారాలు ఏదైనా చేసుకోవడం మంచిది. బట్ డిపెండ్ అపాన్ యువర్ చార్ట్. ఎందుకంటే గోచారం 0.2% పనిచేద్దా లేదో కూడా తెలియదు. సో మీకు అంతర్గత చక్రంలో రాహుకేతులు ఎక్కడ ఇంపాక్ట్ అవుతున్నారో దాన్ని బట్టి వయసు వరుస ఉంటుంది. పెళ్ళిళ్ళ విషయానికి వచ్చినప్పుడు మాత్రం పెళ్ళిళ్ళు అయితే నేను రికమెండ్ చేయను. అంటిల్ 2027 నేను రికమెండ్ చేయను కుంభరాశికి. బట్ వయసు వరుస అప్పుడు దాకా ఆగిపోవాలని కాదు, కానీ మీ వ్యక్తిగత జాతకంలో చెక్ చేసుకుని పరిహారాలు చేసుకోండి. రైట్. వీళ్ళ హెల్త్ ఎలా ఉంటుందండి? హెల్త్ విల్ బీ టిపికల్ ట్రిక్కీ అని చెప్తాను. హెల్త్ విల్ బీ ట్రిక్కీ. సో మీనంలో ఆదాయం వచ్చి 5, వ్యయం కూడా 5 ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1.
ఏలినాటి శని సెకండ్ స్టేజ్లో ఉండదు కదా ఇది. మెను ఎల్లర్సల్లో ఉందా? అమ్మ బాబోయ్ నరకం, మా ప్రాక్టికాలిటీ చూపిస్తుంది. సరదా తీరిపోతుంది. మామూలు కాదు. బట్ దీనికి లక్ ఏంటో తెలుసా, 4వ స్థానంలో గురుడు ఉన్నాడు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, గొప్ప లక్షణం అనుకోవచ్చు. అలా ఉపశమనం అనే చెప్పే కన్నా మీన రాశి వాళ్ళు జనరల్గా మొన్నటి దగ్గర 2 కళ్ళతో ఏడిచేవారు. ఈ సంవత్సరం మాత్రం ఒక్క కన్నుతోటి ఎడుతారు. ఎందుకంటే ఇంకో కన్నులో గురుడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి. గురుడు రావడమే కదా, చతుర్థ పంచమ షష్టమ సప్తమాలకు వెళ్తాడు కాబట్టి మీకు ఫస్ట్ టైం అండోయ్ మీ ఇంట్లో వాళ్ళు మీ మాట అంటారు. మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్టివ్గా కనిపిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఒక ఎలా చెప్పాలంటే దైవాంత సంబూతులు ఫస్ట్ టైం జీవితంలో మీకంటూ 4 ఉన్నారని కనిపిస్తారు మీనాన్న సంబంధించి. అండ్ ఇంకోటి మీనాన్నకి ఏంటి, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని అంటే జనరల్గా మేము ఇప్పుడు పైకి ఎగిరి కింద పడుతుంటాం కదా, వీళ్ళంతా కొంచెం ఈ కైండ్ ఆఫ్ జోన్లో వెళ్తుంటారు కదా. ఈ చతుర్థ స్థానానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇల్లు కొనుక్కోవాలన్నా, అది ఫ్యామిలీ మీద కొంచెం మీకు భక్తి స్థితిలో పెరగడం, సడన్గా అనుకోకుండా వాళ్ళు మిమ్మల్ని కేర్ చేయడం, ఇలాంటి వాయిస్ వర్స్. ఇంతకుముందు ఎప్పుడు కూడా వన్ సైడ్ లవ్ స్టోరీయే కదా, ఫ్యామిలీ అన్నా బయట అన్నా ఎక్కడన్నా. మీనానికి మేను అంటే ఈ పాటలు కూడా గుర్తురట్లేదు. అవలే సినిమా పాటలు ఏకాంతంగా పాడుకొని పోతుంటాడు. గీతాంజలి ఆ మణి పాట, ఈ పాట చాలా మంది అంటారు మీనంలో. ఆ మణి పాట, ఆ పాట వాళ్ళు అంత హాయిగా వినరు కానీ ఒంటరిగా వింటారు. అవును వీళ్ళకి మంచు కొండలు, అరకు ఇలాంటి ఎవరో లేదు ఏకాంత పరిస్థితులు. బట్ ఈసారి అందరూ కావాలనుకుంటారు ఈ సంవత్సరం. అందుకని మీకు ఒక శుభాకాంక్షలు. సూపర్. ఫ్యామిలీని మీరు గుర్తించడమే కాదు, మిమ్మల్ని కూడా మీ ఫ్యామిలీ గుర్తిస్తుంది. తర్వాత ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, వచ్చే ఏడాది మీరు మీ పిల్లల పట్ల తీసుకునే కేర్ వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ ఏలినాటి శని 2.5 సంవత్సరాలు కుదిపింది కదా, బట్ ఇప్పుడున్న ఏలినాటి శని అంటే మధ్యలో ఉన్న ఏలినాటి శని కొన్ని గురుడు ట్రాన్సిట్ వల్ల 12వ స్థానంలోకి రాహు రావడం వల్ల, ఈ కంజక్షన్స్ వల్ల ఈ శని ఎలా పనిచేస్తుంది అంటే, ఏలినాటి శని అంటే భయపడుతూ ఉంటారు కదా, ఈ శని ఎలా పనిచేస్తుంది అంటే మీలో నేను పని చేయకపోతే ఇంక పోతాననేది ఒకటి తెలిసిపోద్ది. నేను పని చేయాలా, నేను డెడికేట్ చేయాలా. ఎందుకని డెడికేట్ చేయాలా? బికాజ్ మీరు మీ ఫ్యామిలీ దగ్గర ఒక లవ్ అండ్ కేర్ చూశారు. సంబడీ హ్యాస్ షోన్ దేర్ లవ్ అండ్ ఇంటెన్సిటీ టువర్డ్స్ యూ. లేకపోతే వాళ్ళకున్న ప్రేమానురాగాలు ఎక్కడో మీరు గమనించగలరు. ఇప్పుడు పని చేయాలనిపిద్ది. ఇప్పుడు దాకా ఏకాగ్గా అక్కడ పోయి ఏదో చేసుకుంటా పైకి వెళ్ళి కింద పడి ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీని వదిలేసి, డబ్బు ఉంటే ఖర్చు పెట్టేసి, వాళ్ళతో తిరిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నా స్నేహితులు మోసం చేసి, అంత పెద్ద లిటరేచర్ రాసిన డైరీలు ఉంటాయి వీళ్ళకి. ఇవన్నీ పక్కకు పోయి కంటి ముందు ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. ఇప్పుడు పని చేస్తారు. ఈ ఎలిమినేట్స్ అని మీకు మంచిది సుమా. నౌ ఈ కీప్ ఆన్ వర్కింగ్. అలా వర్క్ దొరుకుతుంది, జాబ్ దొరుకుతుంది, ఇల్లు వస్తుంది. మెయిన్ అన్నిటికన్నా ముందు ప్రాపర్టీస్ వస్తాయి. కోర్టు కేసుల్లో ఏదన్నా ఇరుక్కుపోయిన ప్రాపర్టీలు తిరిగి వస్తాయి. ఈ ఒక్క సంవత్సరానికి మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మళ్ళీ వచ్చే ఏడాది మామూలే. వచ్చే ఏడాది మళ్ళీ ఆమని పాడవి. ఈ సంవత్సరానికి ఒక శుభాకాంక్షలు. వచ్చే 2026 అలాగే సపరేట్గానే చేస్తాం మనం. 2026కి మరి అంటే యాక్చువల్గా ఆ మూమెంట్లో కేతు అది రావడం వల్ల వీళ్ళకి మళ్ళీ ఫీల్ అవుతుంటారు, మళ్ళీ డిస్టెన్స్ అవుతుంటారు. వీళ్ళు కొంచెం ఆ ప్రాబ్లమేటిక్ ఉంటుంది కొంచెం కేతు రిఫ్లెక్షన్స్ వల్ల. బట్ ఇట్ ఈస్ నాట్ నెక్స్ట్ ఇయర్ 2027 అనుకుంటుంది. 2027, 2028 మనం ఈ ఇయర్ గురించి మాట్లాడుకుందాం. 2025కి ఒక శుభాకాంక్ష. ఎక్స్ట్రాడినరీ వీళ్ళకి. అండ్ రాహు 12లోకి వస్తున్నాడు. రాహు 12లోకి వచ్చినప్పుడు ఈ మీన రాశులకు ఉన్న జబ్బు ఏంటంటే లేట్ నైట్స్. వీళ్ళు తెల్లారేగా పడుకుంటారు. తెల్లారి వరకు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లో బొట్టనీళ్ళు అరిగిపోయేదాకా కొడుతూనే కూర్చుంటారు. చాలామంది మీన రాశులు చేసే పని ఈ రేఖలు అరిగిపోయేదాకా, ఆ డేటా అయిపోయి చచ్చిపోయేదాకా ఇది కొడతానే కూర్చుంటారు. సో మీన రాశులు నేను చెప్పేది ఏంటంటే, రాత్రులు ఇలాంటి వీడియోలు అలాంటి వీడియోలు విని పొద్దున్నే ఎవరికో ఫోన్ చేసి మీ కడ్డానికి కూడా మాకు డబ్బులు లేవండి, పరిస్థితి బాగాలేదండి అనుకుంటా కూర్చోవడం కాకుండా, 12వ స్థానంలో రాహు వచ్చినప్పుడు ప్లీజ్ గో టు ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళే ఛాన్సెస్ ఏదైనా ఉంటే విత్ ఫ్యామిలీ అని చెప్తున్నాను. ఈ పిఆర్లు కానీ ఏమైనా అప్లై చేసుకుని విత్ ఫ్యామిలీ వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదంటే కనుక 12th హౌస్ రాహు వచ్చినప్పుడు కొంచెం టేక్ కేర్ ఆఫ్ యువర్ ఏమన్నట్టు అంటే దీన్ని స్లీపింగ్ షెడ్యూల్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీన రాశి ప్రాబ్లం ఏంటంటే వీడు సాయంత్రం ఇంట్లో ఉండవు. చాలామంది సాయంత్రం ఇంట్లో ఉండరు. కొంతమందికి అసలు మీన రాశిలో అలవాట్లు లేని వాళ్ళు ఉంటారు. ఆడు కూడా అంతే. వాడికి కూడా ఒక ఎలోనెస్, డిప్రెషను ఇదే ఉంటుంది. సో అంతకాలం డిప్రెషన్ ఉండదు. వీళ్ళకి ఫ్రెండ్స్తో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఫ్యామిలీతో ఉన్నాడు బాగోదు. సో ఇలా వైస్ వర్సా. బట్ ఇప్పుడు ఫ్యామిలీ బాగుంటుంది కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేసుకుని, కంట్రోల్ చేసుకుని కనుక కొంచెం దగ్గరికి కొంచెం ఇచ్చేసుకుంటే కనుక స్లీప్లెస్ నైట్స్ని ఎక్కువ వేస్ట్ చేయకుండా మీరు అంటే నైట్ టైము మీకు లగ్నంలో ఆల్రెడీ సాటర్న్ ఉన్నాడు. వాడు పని చేసుకుని అమ్మంటుంటాడు. కానీ 12వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే నువ్వు మెలకుగా ఉండే టైం వేస్ట్ చేస్తుంటావు. సో వేస్ట్ చేయకుండా బెటర్ యూ గో విత్ దిస్ థింగ్. అది నా ఉద్దేశం.
మీకు 6th హౌస్లోకి ఈ కేతు ఈ కంజక్షన్స్ రావడం వల్ల ఎనిమీస్ మీద నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇయర్ చాలా ఫెంటాస్టిక్ ఇయర్ ఇది. కాకపోతే ఇయర్ రీకన్స్ట్రక్టింగ్ ఇయర్ అంటాం కదా, లైఫ్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకునే చాలా మంచి ఇయర్ ఇది. మీరు అందుకనే డైరీ రాసుకోండి అని చెప్తున్నాను. బట్ మీరు రాహు 12లో ఉన్నాడు కదా అని చెప్పేసి అనవసరంగా డోంట్ ఎడిక్ట్ టు అదర్ థింగ్స్. హెల్త్ ఎలా ఉందండి? ప్లీజ్ డోంట్ ఎడిక్ట్. స్లీప్ ఆన్ టైమ్. ఇఫ్ యూ డోంట్ స్లీప్, రాహు విల్ షో రాహు వాట్ ప్లీజ్. 12th హౌస్ రిప్రజెంట్ హాస్పిటలైజేషన్స్. ఆల్రెడీ అసలు మామూలుగా మీనం అంటేనే హాస్పిటలైజేషన్స్ రాసి 12వ స్థానం వేయిస్తాను అవుతుంది. అందులోకి శని వచ్చాడు, కానీ శని కరెక్ట్గా ఉన్నాడు. శనితో ప్రాబ్లం ఏం లేదు. శని వెళ్ళండి కూడా ప్రాబ్లం అంతా వచ్చి రాహుతోటే. వీడు అర్ధరాత్రులు పడుకోకుండా ఈ కన్జ్యూమ్స్ చేసో, లేకపోతే ఇంకోటి చేసో, ఆల్కహాల్కి అడిక్షన్స్ చేసో, లేకపోతే స్లీప్లెస్ నైట్స్ చేసి, ఓవర్ థింకింగ్ చేసేసి ఇలాంటి ఏదైనా చేస్తే కనుక ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను నా అడ్వైజ్ ఏంటంటే ప్లీజ్ స్లీప్ ఆన్ టైం. సాటర్న్ ఇన్ లగన్ అంటే అర్థం ఏంటి? టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఇఫ్ యూ మెయింటైన్ ద టైం మేనేజ్మెంట్ అండ్ ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ, బికాజ్ యువర్ ఫ్యామిలీ విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ యూ. ఈ ఏడాది అట్లీస్ట్ వచ్చే ఏడాది నా మాట వింటే యూ విల్ ఫీల్ రియలీ ఫెంటాస్టిక్ ఇయర్స్. సూపర్ అండి, సూపర్ అండి. మరొకసారి మీకు తెలుగు ఉగాది శుభాకాంక్షలు. అంటే మన న్యూ ఇయర్ ఈ ఉగాదితో మొదలవుతుంది. జనవరి కాదు, ఉగాదితో మన తెలుగు న్యూ ఇయర్ అనేది మొదలవుతుంది. ఇలా ఎన్నో ఉగాది వీడియోస్ మేము చేయాలని అక్క ఇచ్చిన బ్లెస్సింగ్స్ చాలా చాలా థ్యాంక్స్. అక్క వల్ల మేబీ ఐ గాట్ సమ్ ఐడెంటిటీ. భగవంతుడి దయండి, నాదే ఉంది. లేదు మీదేనండి బాబు. మీ చక్కగా మాట్లాడడం, మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయడం, అదే కాపాడుతుంది అందరినీ, అంతే. బట్ ఎనీవే ఎన్ని చెప్పుకున్నా అంజలి గారి వీడియో చూసాననే కాల్ వస్తుంది. సో అంజలకి చాలా చాలా థ్యాంక్స్. మీ అందరూ కూడా నా మీద చూపించిన కృతజ్ఞతా భావానికి, లేకపోతే నా పట్ల చూపించిన గౌరవానికి అందులో మొత్తం క్రెడిట్ కొట్టు అంజలకే. ఇందులో నేను చేసింది ఏం లేదు. అందరూ ఫోన్ చేశాక అంజలకి పేరు చెప్తుంటే మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతా భగవంతుడికి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా మా అక్కకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి. మాకు కూడా చాలా మంచి రిప్యుటేషన్లో ఇలాగే ఎప్పుడు నవ్వుతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.